హాయ్, నేను మీ బాలు కాయితి సిరిసిల్ల. బలగం టీవీ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన బలగం టీవీ స్టూడియోకు గెస్ట్ ఎవరు వచ్చారో తెలుసా? రేంజల రాజేష్, ఒక బహుజన యుద్ధ నౌకలు ఎక్కనే కానీ కాక సమత సైనిక్ దళ్ దక్షిణ భారతదేశం అధ్యక్షులు. అంతేనా బాపి? ఇంకేమన్నా ఇంకా? అంతే అంతే. ఉద్యమ వీరుడు, మరి రెబల్ స్టార్ బాపి. నమస్కారం, దండాలు. వెల్కమ్ టు సిరిసిల్ల, మై స్టూడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్ని రోజులకు నువ్వు మొత్తానికైతే కనికరించినావు అన్న. దరఖాస్తు పెట్టుకున్నావు అయ్యా, అయ్యా ఇంటర్వ్యూకి రాండి అయ్యా 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 అని 6 నెలల కింద దరఖాస్తు పెడితే ఇవాళ ఇచ్చింది నా కాగితం. అంతేనా బాపి? నేను నిరంతరం ఉద్యమాలలో ఉన్నా కానీ. థ్యాంక్ యూ ఎనీవే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు నాకు టైం ఇచ్చి వచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కొంచెం జోక్ ఉంటుంది, బాగా సీరియస్ ఉంటుంది మన ఇంటర్వ్యూ. జోకులు మనం ఏమన్నా ఇద్దరు సోపది కాబట్టి కొంచెం జోకులు చేసుకుంటాం, కానీ సీరియస్ ప్రశ్నలు ఉంటాయి, సీరియస్గా సమాధానం చెప్పాలి, అన్నీ అడుగుతా. ఉండాలి. ఫస్ట్ ఏం పాడుతున్న స్టార్ట్ చేద్దాం బాపి? మిట్టపల్లి సురేందర్ రాసిన పాట నాకు చాలా ఇష్టమైంది. ఏం పాట బాపి? ఇంకా 3 ఏముంది అదేనా? బాపి కాపీ రైట్స్ వేసావు, నీ పాటన పాడుతున్నావు. ఫస్ట్ మిట్టపల్లి సురేందర్ గారు, అయ్యా చుక్కలు చుక్కలు, మొన్న గ్లూకోజ్ ఎక్కింది బాపికి, చిన్న చిన్న చుక్కలు ఎక్కింది, తెలిసిందా? అవునా? అయ్యో, అమ్మ పాట సెలబ్రేషన్ నాడు పాపం గ్లూకోజ్ ఎక్కింది, తర్వాత చెప్తాం, మధ్యలో జోగి చెప్తాం. అవునా? సరే, ఓకే. 3 తాలి 3 ముళ్ళకే తలొంచి నాతో వచ్చావు, జన్మ జన్మలకు తెగని బంధమై 7 అడుగులు నడిచావు, అడుగు అడుగులో ఆడతోడునై ఉంటానని మాటిచ్చావు, ఎందుకో ఆ మాటను మరిచి నన్నే విడిచిపోయావు, చెదిరే 100 ఏళ్ల కల చెలరేగెను దుఃఖమిలా, మిగిలాయమ్మ నీలా జ్ఞాపకాలే నిర్మల, 3 తాలి 3 ముళ్ళకే తలొంచి నాతో వచ్చావు, జన్మ జన్మలకు తెగని బంధమై 7 అడుగులు నడిచావు, అడుగు అడుగులో ఆడతోడునై ఉంటానని మాటిచ్చావు, ఎందుకో ఆ మాటను మరిచి నన్నే విడిచిపోయావు. చాలా అద్భుతమైన పాట అది. సురేందర్ రాసింది. సురేందర్ బాబు అద్భుతమైన పాటలు రాస్తాడు. ఆయన సాహిత్యం అంటే చాలా ఇష్టం నాకు. వాస్తవానికి బలగం టీవీకి అత్యధికంగా నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలు ఎవరికి ఇవ్వలేక వస్తాను. అవునా? ఇక్కడ ఆ విద్యార్థులు కూడా వాడతావు కదా బాపి? అది భీమసేన రాసిన పాటనే. చాలా అద్భుతమైన పాట. నాకు చాలా బాధ అనిపించే విషయం ఏంటంటే అది మరుగున పడ్డది. అదే చాలా, నేను ఉద్యమాలకి రావడానికంటే ముందు కూడా వచ్చిన పాట అది. ఈరోజు విద్యార్థులకు చాలా అవసరమైన పాట. బజారు నేలేటి ఓ యువతి యువకుల్లారా, మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా, బజారు నేలేటి ఓ యువతి యువకుల్లారా, మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా, బజారు నేలేటి ఓ యువతి యువకుల్లారా, మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా, ఎటు దిక్కు మీ ప్రయాణము, ఎటువైపు మీ గమ్యము, ఎటు దిక్కు మీ ప్రయాణము, ఎటువైపు మీ గమ్యము, ఆలోచించి అడుగేయండి, అడ్డదారులు మానేయండి, బజారు నేలేటి ఓ యువతి యువకుల్లారా, మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా, బజారు నేలేటి ఓ యువతి యువకుల్లారా, మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా, కడుపులో మీరు కనబైనప్పుడే కలలో మునిగిరి మీ తల్లిదండ్రులు, కలలో మునిగిరి మీ తల్లిదండ్రులు, కలలో మునిగిరి మీ తల్లిదండ్రులు, తప్పటడుగులు వేసేటప్పుడే గొప్ప అడుగులని మురిసిపోయిరి, గొప్ప అడుగులని మురిసిపోయిరి, గొప్ప అడుగులని మురిసిపోయి, మీరు పలక పట్టుకొని బడికోతుంటే, పలక పట్టుకొని బడికోతుంటే
పులకరించిరి ఆనందముతో బజారు నేలేటి ఓ యువతి యువకుల్లారా మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా బజారు నేలేటి ఓ యువతి యువకుల్లారా మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా బుద్ధిగా ఎంతో చదువుతున్నామని పొద్దు పొద్దునే పరుగులు తీస్తూ పొద్దు పొద్దునే పరుగులు తీసి బేకరీ కేఫ్లో సినిమా పార్కులో గంటల తరబడి గడుపుతారాయే ఇంత నైటు దాకేడున్నారంటే ఇప్పటిదాకా ట్యూషన్ అంటారు బజారు నేలేటి ఓ యువతి యువకుల్లారా మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా అరరర బజారు నేలేటి ఓ యువతి యువకుల్లారా మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా ఫీజులు పైసలు కట్టాలంటేను పుస్తకాలను కొనాలంటేను తిండికి లేని వాళ్ళు అయినను దండిగా మిమ్ముల చదివించాలని వాళ్ళ నెత్తురమ్ముకొని పైసలు వంపుతే మత్తుకు మీరు మరుగుతుంటిరి బజారు నేలేటి ఓ యువతి యువకుల్లారా మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా అయ్యో బజారు నేలేటి ఓ యువతి యువకుల్లారా మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా సంగమందున స్త్రీ పురుషులు సమానమని మేము చదువుకు వంపితే చదువులు గిదువులు సాకలికేసి సందులో వడి మీరు సరసాలాడుతూ ఇంత నైటు దాకేడున్నారంటే ఇప్పటిదాకా ట్యూషన్ అంటారు బజారు నేలేటి ఓ యువతి యువకుల్లారా మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా అరరరే బజారు నేలేటి ఓ యువతి యువకుల్లారా మజాలు నేలేటి ఓ పోకిరి పోరల్లారా ఈ తప్పుడు తొవ్వలు మానకపోతే చిప్పే మీకు చివరికి మిగులు కాలం విలువ చాలా గొప్పది కరిగిపోతే అది తిరిగే రాదు చీకటి బతుకుల వెలుగైపోండి రేపటి పౌరుల దారులు కండి బజారు నేలేటి ఓ యువతి యువకుల్లారా మజాలు చేసేటి ఓ పోకిరి పోరల్లారా ఓ పోకిరి పోరల్లారా ఓ పోకిరి పోరల్లారా ఓ పోకిరి పోరల్లారా ఈరోజు డ్రగ్స్కు మందుకి బానిస అయిపోతూ వాళ్ళ తల్లిదండ్రుల రక్తాన్ని తాగుతున్నారనే సంగతి మర్చిపోతున్నారు పిల్లలందరికీ కూడా అంకితం. దయచేసి మీరు మార్పు వైపు ప్రయాణం చేయాలని, మంచి మార్గం వైపు ప్రయాణం చేయాలని మనస్ఫూర్తిగా. ముఖ్యంగా యువకులు రేషన్ పోయింది కదా, గంజాయికి డ్రగ్స్కి అస్సలు అలవాటు పడి మీ జీవితాలు నాశనం చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు పోలీస్ శాఖ డ్రగ్స్ మీద పెద్ద ఉద్యమమే చేస్తుంది. దయచేసి మీ జీవితాలు పాడు చేసుకోండి. ధన్యవాదాలు. యువతని మేల్కొల్పే పాట పాడింది రాజేష్ గారు. థ్యాంక్ యూ. కోరస్ కూడా నేను ఇచ్చిన. థ్యాంక్ యూ. కుదిరిందా? ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. కుదిరిందా? తప్పకుండా. వాయిస్ కుదిరిందా? అరే నీ లోపల ఉంది అది. ఓకే, థ్యాంక్ యూ. యువతకు మేల్కొల్పే పాట పాడినందుకు. రేంజర్ల రాజేష్ ఒక అంబేద్కరిస్ట్గా ఈ రెండు రాష్ట్రాల ప్రజలకి కూడా తెలుసు. రేంజర్ల రాజేష్ హిందూ వ్యతిరేకియా, ఒకటి దేవుళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తాడు, అది తప్పు. ఇది మీరు ఒకసారి ప్రజల్లో ఉన్నది కూడా తొలగించాలి. నేను ఎప్పుడు కూడా నా పేరే రాజేష్, మేము శివభక్తులం. చాలా సందర్భాల్లో చాలా ఇంటర్వ్యూలో చెప్పినా, మీ ఇంటర్వ్యూ ద్వారా కూడా చెప్తున్నాను.
మేము కాటి కాపర్లు, మనుషులు చచ్చిపోతే కాలం పెట్టేటువంటి వృత్తి మాది. మేము చేయలేము, బట్ కాకపోతే మా తాతల నుంచి మాకు అది ఆనవాయితీగా వస్తుంది. నేను హిందువుల పేరుతో ఇప్పుడు మన రీసెంట్గా గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సొంత నియోజకవర్గంలో కూడా బొడ్రాయి పండుగ దగ్గర మాలమాదిగులను రానియలేక కొట్టి వాళ్ళని ఎల్లగొట్టారు. గజ్వేలునా? అట్లా రెగ్యులర్గా ఏదో ఒక ప్లేస్లో మాలమాదిగులను మీరు అంటరాను మీరు రావద్దు అని, ఆర్మూర్ ప్రాంతంలో బతుకమ్మ ఆడే దగ్గర కూడా రావద్దు అని చెప్పేట అంబేద్కర్ గారి మీద కూడా చాలా పొరపాటుగా మాట్లాడుతూ ఉంటారు. ఆయన ఆ హిందుత్వంలో ఉన్నటువంటి ఈ మూఢనమ్మకాల మీద, తక్కువ కులం ఎక్కువ కులం అనే దాని మీద కూడా అది మార్చుకోవాలని నిరంతరం పోరాటం చేసి ఆయన ఒక క్రైస్తవ మతంలోకి ఇస్లాం మతంలోకి వెళ్ళలేదు. అక్కడికి చాలా ఆఫర్లు వచ్చినప్పటికీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి బుద్ధుడు శుద్ధోదన మహారాజు కొడుకు బుద్ధుడు స్థాపించిన బౌద్ధ మతంలో జాయిన్ అయ్యిండే తప్ప ఆయన భారతదేశాన్ని బదిలిపోలేదు. ఈ విషయం చాలామందికి తెలియదు. ఆయన మార్గంలో నడుస్తున్నటువంటి వ్యక్తిగా నేను కూడా నేను ఏ పాట రాసిన నేను ఎప్పుడు దేవుళ్ళని తిట్టలేదు. నేను మంచి భక్తుని, నేను రాముడు మాలేసుకున్నా. మా ఇంటర్వ్యూ చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా తెలుసు. మా ఊళ్ళో రెంజర్ల గ్రామంలో రాముల వారి గుడి ఉంది. నేను ఎన్నో పాటలు పాడినా, ఎన్నో చేశాను. అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే ఇట్లా చేస్తే వీడు నోరు మూసుకుని ఉంటాడు కావచ్చు, హిందూ వ్యతిరేకిగా ఇట్లా చేస్తే. నా బాధ ఏంటంటే కొన్ని చూస్తాం కదా యూట్యూబ్లో దేవుళ్ళకి వ్యతిరేకంగా పాటలు. నేను దేవుళ్ళకి వ్యతిరేకం ఏమన్నట్టే, బండలను మొక్కుతే బతుకు రాత మారుతే సోదరా, పెద్ద కొండనే మొక్కేస్తా పేదల రాత మార్చేయాలిరా, చెట్టు పుట్టలు దేవుడంటూ మొక్కి పిచ్చినారురా, మరి సాటి మనుషుల హీనమని ప్రతి ఊరికవతల నెట్టిరా, మొక్కి మొక్కి నొసలు అరిగిపోయేరా, స్వేచ్ఛను అడిగి అడిగి గొంతులో తడి ఆరిపోయిందిరా. అక్కడైనా రాసుకుంటాడు నా తస్యం ప్రతిమ అస్థి అని. సాక్షాత్ భగవంతుడు ప్రతిమలలో కొలువై లేడు, విగ్రహాలలో లేడు అని చెప్పేసి ఋగ్వేదంలో రాసుకున్నారు వాళ్ళు. ఈ చూస్తున్నటువంటి ఆడియన్స్లో 99%కి తెలియదు. నేను చదివినా కాబట్టి చెప్తా ఉన్నా. నేను ఏమంటున్నా, ప్రకృతిలో దేవుడు ఉన్నాడని చెప్పి మాట్లాడుతున్నారు, చెట్టు పుట్టలో దేవుడు ఉన్నాడని చెప్పారు. మరి మేమెవరం? ఈ మాట నేను ఒక్కనే రాయలేదే. అందేశ్వరి గారు ఎప్పుడో రాసిండ్రు, కుక్క నక్కల దైవ రూపాలుగా గొలిసి పంది నందిని చూస్తే పడి మొక్కుతుంటారు, చీమలకు చక్కెర పాములకు పాలోసి జీవకారుణ్యమే జీవితం అంటారు, తోడబుట్టిన వాళ్ళ ప్రతి ఊరవతలికి నెట్టి కులమంటూ ఇలా మీద కలహాల గిరిగీసి మాయమైపోతున్నాడమ్మా. ఆయన రాసు క్లియర్గా 25 పైసలగా రత్తులెలగించి 65 కోట్ల వరములడుగుతాడు, దైవాల పేరిట దండాలు చేస్తూ గంధ భక్తి ముసుగు దొడిగి బలె ఫోజు కొడతాడు, యుక్తి పేరానరుడు రక్తిలో రాజయ్యి రాకాసి రూపాన రంజిల్లుతున్నాడో మాయమైపోతున్నాడమ్మా. మొన్న ఒక బాపులలో పంతులు అలా లవర్ని తీసుకుపోయి చంపేసి అమ్మాయిని వాళ్ళ ఫుడ్స్ పెట్టాడు. రిపోర్టర్గా మీకు కూడా తెలుసా తెలియదా? అగో రేంజోలు రాసి ఎప్పుడు బాపులు అంటారు. అరే అమ్మ, అన్ని కులాలలో చెడ్డోళ్ళు ఉంటారు, అన్ని కులాలలో ఎందుకు బ్రాహ్మణిజంకి ఎందుకు వ్యతిరేకంగా క్యాన్వర్సింగ్ చేసి ఎక్కువ దాని మీ పాటలలో సాహిత్యంలో కూడా బ్రాహ్మణిజం ఎక్కువ ఎందుకు వ్యతిరేకిస్తారు? ఎందుకు వ్యతిరేకిస్తామంటే బ్రాహ్మణిజాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది వాళ్ళే. మొన్న రీసెంట్గా కొడంగల్ ఏరియాలో రేవంత్ రెడ్డి గారి కాన్స్టిట్యూట్ ఎప్పటికీ ప్రభుత్వం రాలేదు, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 20 సంవత్సరాల నుంచి అక్కడ మాలమాదిగలు శివుడు మాల వేసుకుంటారు. అనారోగ్య కారణంగా పంతులు గారు రాలేదు, పంతులు గారు కొడుకొచ్చిండ్రు. రెగ్యులర్గా హారతి ఇస్తారు, నేను కూడా మాల వేసుకున్నాను కదా, హారతి ఇస్తారు. హారతి ఇచ్చే టైంకి మాలమాదిగలు ఎవరు కూడా గుడిపైకి ఎక్కకుండా మీరు కిందనే ఉండి హారతి తీసుకుని అన్నాడు. ఈ దేశంలో నా మాదిగ జాతి డప్పు కొట్టకుండా ఏ దేవుడు పురుడు పోసుకున్నాడు? ఇయ్యాలంటే డీజేలు నా లొటపీస్ అవన్నీ వచ్చినాయి. మాదిగలు డప్పు కొట్టకుండా ఏ దేవుడు విగ్రహ ప్రతిష్టాపన జరిగింది, ఏ దేవుడు ఊరేగింపు జరిగింది? మరి ఎందుకు మమ్మల్ని దూరం పెడతారు? ఆడెవడు నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను ఏమని చెప్పాలా? కుమ్మరులనల్లా, కమ్మరులనల్లా, మంగళులనల్లా, మాదిగలనల్లా బాపనైనా చేసిండు కాబట్టి ఆ వృత్తి ఎవరిది? ఈ ప్రపంచంలో ఏ దేశానికన్నా పోయి చదువుకొని ఏ వృత్తైనా నేర్చుకునేటువంటి అవకాశం ఉంది. కానీ ఈ దేశంలో హిందువులుగా పుట్టిన మనకు మాత్రం వేద విద్య నేర్చుకునే అవకాశం లేదు. దట్ ఈజ్ రిజర్వేషన్ అంటాను నేను. అది రిజర్వేషన్ వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. వాళ్ళు బాపులను మాత్రం చదువుకోలేదు. నేను చెప్పాలా మంత్రం యాని కాని జపాపానే జన్మాంతర కృతాన్ని జతాని తాని వినశాంతి ప్రదక్షిణ పదే పదే ఏ బాపు హోం పాప కర్మానం పాపత్మం పాప సంభవం పాహివాన్ కృపాయ చదేవా నిదాం రక్షరం ఏదని చెప్తారు. ఇందుగలడు అందులో సందేహములతో చక్ర సర్వోపగతుడు ఎందెందు వెతికినా అందందే గలడు అని చెప్పేసి వీళ్ళు ఏం చెప్తారు? వాళ్ళు చెప్తారు కదా.
నేను ఏమంటున్నా, నేను హిందువునండి, ఇప్పటికీ 100 సభలలో నాకు వేద విద్య నేర్చుకోవాలి. దానికి కూడా ఏమంటాడు, నువ్వు నిష్టగా ఉండాలా, మీరు మాంసం తినే వాళ్ళకు నాలుక దొడ్డుగా ఉంటుంది, మీకు మంత్రాలు చెప్పరాదు. ఇప్పుడు చెప్పలేదా? సనాతన ధర్మం పాటించాలి, సనాతన ధర్మం పాటించాలి. ఏది సనాతన ధర్మం అంటే పోషవ దగ్గర, ఎల్లమ్మ దగ్గర, కట్టమైసమ్మ దగ్గర మనం యాటను కోసి 10 మందికి అన్నం పెడతాం. మరి వీళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు ఇట్లా మాట్లాడితే కోపం వస్తుంది, కానీ ఇది నిజం. పోషవ తల్లి దగ్గరికి, ఎల్లమ్మ తల్లి దగ్గరికి ఎప్పుడైనా బాపడు వచ్చి మంగళారతి ఇచ్చిండా? సిగ్గులేని గాడిదలో కూడా గెలవాలి. ఇప్పుడు మనం అన్ని దేవుల దగ్గరికి పోతామా పోవా? మరి పోషవ దగ్గరికి, ఎల్లమ్మ దగ్గరికి ఎందుకు రాడైనా? బెల్లం శాఖ పోస్తుంది, ఆనవాయితీ. ఇది సనాతన ధర్మం. అది సనాతన ధర్మం అంటే ఇది ప్రకృతితో మమేకమై జీవించడం, పొలం వేయడానికంటే ముందు కొబ్బరికాయ కొట్టడం, మంచి కోడిని కోసుకొని తినడం, అందరం కలిసి మంచిగా పని చేసుకొని బతకడం, ఇది సనాతన ధర్మం. అంటే వాళ్ళకి పూర్తిగా తెలియకపోవడం వల్ల నన్ను తప్పర్థం చేసుకుంటారు తప్ప నేను ఏ మతంలో ఉన్న ప్రతిదాన్ని వ్యతిరేకించాను. ఇస్లాం మీద కూడా పాటలు రాసిన నేను, క్రిస్టియన్ మీద కూడా. గడ్డాలు పెంచుకొని నెత్తిన టోపీలు పెట్టుకొని జిహాదు అంటున్నారు, జిందగీ బర్బాదు చేసుకున్నారు. విశ్వశాంతిని కోరే ఇస్లాము మాటల అర్థమే మార్చేసిరి. కొందరు ఉగ్రవాదులు చేసే చర్యలకు ఇస్లాము ఇజ్జత్ అంతా తీసిరి. చిత్రము ఇది చిత్రము, కనుల ముందు జరిగే విచిత్రము. సాతాను బిడ్డలంటూ పరులను చులకన చూస్తుంటారు, దేవుడి బిడ్డలమని వాళ్ళే గర్వపడిపోతుంటారు. ఆదాము సంతతి అంత ఒక్కటన్న బైబులు మాట మరిచి పరలోక ఆశతో ఈ లోకవాసులు దూరమవుతున్నారు రా. బయట దేశం పోయిరా, డబ్బులు బాగా సంపాదించిరా, తిరుపతి ఉండిలేసి మూర్ఖులు మొక్కుబడి అంటున్నారా. కనిపెంచిన తల్లిదండ్రులకు పట్టేడు అన్నమైన పెట్టారు, పలుకలేని ఆ బండలను మొక్కుతూ మోక్షమంటున్నారు రా. ఏం తప్పు ప్రశ్న? అరే మన కళ్ళ ముంగట తల్లిదండ్రులు దైవాలు రా. వాళ్ళకి బువ్వ పెట్టుర్రి, ఇంటికి వెళ్ళి వచ్చినప్పుడు కొడుకు మంచి సూటు తీసుకొస్తావు, పిల్లమ్మకు మంచి అన్ని తీసుకొస్తావు. తల్లిదండ్రుల కోసం తెచ్చేటాడు ఎవడన్నాడు? నా పాటలు ఎప్పుడు కూడా సిద్ధాంత విరుద్ధమైనటువంటి, సిద్ధాంత వైరుధ్యమైనటువంటిది ఏది ఉండదు. ఇప్పుడు ఇందులో క్రైస్తవులను విమర్శించిన ముస్లిం, మరి ముస్లింలను విమర్శించే మొగోడు ఉన్నారు. ఇప్పుడు ఆడివిడు ఎవడెవడో మాట్లాడతారు దమ్ముంటే. ఓన్లీ ఇప్పుడు హిందువులే ఇదివరదాకా విమర్శించడం అని అనుకున్నారు, కానీ ముస్లిం వాళ్ళు సపోర్ట్ కొట్టారు. నిజమే. ఇప్పుడు పాకిస్తాన్లో మొత్తం ముస్లింలే ఉంటారు, ఆఫ్ఘనిస్తాన్లో మొత్తం ముస్లింలే ఉంటారు, కానీ వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి సిద్ధాంత వైరుధ్యం ద్వారా మసీదుల బాంబులు చంపుకుంటారు. ఇస్లాం అది చెప్పలేదు. జిహాద్ అంటే ఒక సక్రమమైనటువంటి యుద్ధం. ఇది హ్యాండిక్యాప్లను చంపద్దు, ముస్లింలను చంపద్దు, ముసలోళ్ళని చంపద్దు, ముసలోళ్ళని చంపద్దు, ఆడవాళ్ళని చంపద్దు. ఇదంతా ప్రకటించిన తర్వాత కదా మాట్లాడుకోవాలా. ఇది అసలు జిహాద్ యొక్క అర్థం. నేను ఇస్లాం చదివినా కాబట్టి నేను చెప్తున్నా. ఇప్పుడు ఈ మన మసీదులలో నీకు ఎక్కడ కూడా ఏ దేవుల బొమ్మలు కనిపి ఏం కనిపి అవసరం లేదు, కానీ ఏం బొమ్మలు కనిపి ఏం కనిపి. వీళ్ళు ఏమనుకుంటా అంటే రంజల్ రాయిస్ నేను షానాన్ని పెట్టుకుంటే నేను ఇస్లాం స్వీకరించిన వచ్చు, అంతర్గతంగా బయటకు వచ్చేది మాట రంజల్ రాయిస్ అంటే నీ అమ్మ నేను ఏం చెప్పాలి? ఇప్పుడు బొట్టు పెట్టుకుంటేనే హిందువా? బొట్టు అనేది కాస్మెటిక్, అది పెట్టుకుంటేనే హిందువా? బీజేపీలు ఇస్తారా నేను హిందువునా కాదనే సర్టిఫికేటు? లోకల్లో మండల్లో ఎంఆర్ఓ ఆఫీసర్లు ఇస్తారా, లేకపోతే ఎంఆర్ ఆఫీసర్లో ఇస్తారా, లేకపోతే వీళ్ళు ఇస్తారా? ఇప్పుడు ఇట్లా అయిపోయింది ప్రస్తుతం భారతదేశం. అంటే బీజేపీలు చెప్పినోడే హిందూ, లేకపోతే కాదు. ఆ విధంగా ముందుకెళ్తున్నారు అన్నట్టు. ఎస్, ఎగ్జాక్ట్లీ. సమస్య ఎక్కడున్నా విమర్శిస్తాం, ఆడ ఎవ్వడైనా సరే. మరి టార్గెట్ అవుతున్నారు కదా, ప్రతిదీ విమర్శిస్తే అంటే ఉన్నట్టు మాట్లాడితే శత్రువు అవుతున్నాం కదా. రాజేష్ టార్గెట్ అవుతున్నాడు కదా. ఏమంటున్నా, ఈ దేశంలో వేమన్న రాస్తాడు, రంగు రాళ్లను తెచ్చి రమ్యము గుడిగట్టి రాతి ప్రతిమల చేసి ఖ్యాతిగాను రాయిని దేవుడు నుంచి మొక్కుతే దీవించ పలుకున విశ్వదాభిరామ వినరవేమ అన్నాడు. పిండములను చేసి పితరులా తలపోసి కాకులకు పెట్టేటి గాడిదలారా పీదినే కాకి పితరుడు ఎట్లాయరా విశ్వదాభిరామం వినరవేమ అన్నాడు. ఏమన్నా హిందూ కాదా? ఎందుకు మెజారిటీ హిందువుల్ని వ్యతిరేకించాల్సి వచ్చింది? ఈ దేశానికి క్రైస్తవం వలస వచ్చింది, ఇస్లాం వలస వచ్చింది. ఇక్కడ హిందువుల పేరు మీద తోటి సొంత సోదరుల మీద మాలమాదిగల మీద అన్యాయం జరుగుతుంది కాబట్టి ఆ మాట ఆయన రాసింది, నేను రాయలేదు. రెడ్డి వేమన్న ఒక రెడ్డి. నేను కొత్తోని కాదు. ఈ విమర్శించడం వెనకాల ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు అనుకుంటారు ఏంటంటే రంజల్ రాజేష్ కనబడుతుండు ఉత్తగా, ఆయననే మాట్లాడుతుండు కావచ్చు అని. నేను రాయలేదు. నేను చాలా స్టేజ్ల మీద చెప్పాను. నేను మాట్లాడుతున్న ఏ మాట కూడా నా సొంతం కాదు. నాకంటే ముందు లోకాయతులు, చార్వాకులు, బుద్ధుడు, జైనులు వాళ్ళందరూ మాట్లాడిన తర్వాత ఆఖరికి ఈ జనరేషన్లో 2020లో నేను మాట్లాడుతున్నా. చుండూరు మీద ఒక పాట వాడినట్టున్నాను కదా, చుండూరు ఆయన గౌరవ చుండూరు సంఘటన మన కలేపురి గారు రాసిన పాట. కుమిలిపోయినా నలిగిపోయినా
చుండూరు గుండెల గాయం దళిత సాగుతున్న సైనిక సమరం ఆవేదనంతా గుండెలోన నిండే ఊరూరు చుండూరు మారుతుండగా రక్తధారలే రుధిరధారలై సాగుతున్న సైనిక సమరం దళిత ఇయ్యలడికి కూడా సాగుతుంది, ఎక్కడ ఆగలేదే. చుండూరు కారంచేడు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నది. ఇంకా దళితుల మీద వాస్తవానికి ఏదో రకంగా వివక్ష అనేది ఇంకా కొనసాగుతుంది. వాడు ఎంత స్టిల్ రన్నింగ్. దళితుడు ఎంత ఎదిగినా, ఎంత ఆర్థికంగా ఎదిగినా, ఎంత పెద్ద పదవులు వచ్చినా కూడా ఐఏఎస్ ఐపీఎస్లు కూడా వివక్ష ఎదుర్కొంటున్న రోజున రీసెంట్గా పాప మా గౌరవ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో కొల్లాపూర్ పోయినా కదా నేను మన రీసెంట్గా ఈశ్వరమ్మ 10 రోజులు ఒక స్త్రీని ఉరిమి చూస్తేనే తప్పు ఈ దేశంలో. అలాంటిది 10 రోజులు ఆమెని ఇంట్లో చిత్రహింసలు పెట్టి కొట్టి మానంలో కూడా పచ్చిమిరపకాయ కారం పూసి అప్పటికి వాని కసి తీరక డీజిల్లో ముంచినటువంటి ఒక గుడ్డ ముక్కని ఆమె యోనిలో పెట్టి అగ్గిపెట్టిండు. నేను ఇలా అడుగుతున్నా, చాలామంది నన్ను హిందూ వ్యతిరేక అంటారు, లన్ కొడుకులారని మాట్లాడుతున్నా. మరి రాలేరే, తోటి మన హిందూ మహిళ మీద అన్యాయం జరిగితే రాలేరే. ప్రియాంక రెడ్డి మీద అదే మహబూబ్నగర్ జిల్లాలో జరిగినప్పుడు దేశము రాష్ట్రం అంతా అట్టుడికింది. అంటే ఈ పేదోళ్ళు చెంచు బిడ్డలు నా పాపం, వాళ్ళకి ఏం తెలియదు, పువ్వులు లాంటి మనుషులు వాళ్ళు. వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చిన భూముల్ని గుంజుకోవడానికి ఒక భూ బకాసురుడు చేసినటువంటి అన్యాయం మీద మేము భారతీయులము, భారత్ మాతకి జయ అని మాట్లాడుతున్న ఏ ఒక్క నా కొడుకు రాలేడే. 7 వేలంతా మళ్ళీ ఇదే యాంటీ నేషనలిస్ట్ అని మాట్లాడుతున్న రంజన్ రాయేష్ గారు పోయి పోరాటం చేస్తే తప్ప ఆ తల్లికి న్యాయం జరగలేదు. నేను ఐ ఫీల్ వెరీ ప్రౌడ్, నేను భారతీయుని, నాకు ఈ కులం ఆ కులం అనే తేడా ఉండదు. ప్రియాంక రెడ్డి మీద అన్యాయం జరిగినప్పుడు కూడా ఏ నా కొడుకు రాయకుండా ముందు పాట రాసి పాడిన వ్యక్తిని నేను వాడలేదు, నేను చెల్లెతో వాడిపించిన లక్ష్మితోనే. ఏం పాట? ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం, ఏ స్త్రీకిచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం, అడుగడుగున మంటలు పెడుతున్న చరితము, అత్యాచారాలకు అవుతుంది నిలయము, నడి రోడ్డున చంపుతున్న స్పందించని సమాజం, దినదినమునది గజారుతూ బతుకుతుంది ఈ జగం. ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం, ఏ స్త్రీకిచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం, నార్యంతే పూజ్యంతని పలుకుతుంటారు, ధర్మ గ్రంథాల్లో ఆడవాళ్ళ వంచిస్తారు, భారత మాతకు జై అని గర్జిస్తారు, భారత మాత బొమ్మకిచ్చే విలువ ఆడవాళ్ళకివ్వరు, ఈ చంపబడే మాతలంతా ఎవరు మీకు తెలుసా, ఈ ఆధునిక భరత మాత అంటే మీకు అలుసా, ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం, ఏ స్త్రీకిచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం, కడుపులోనే ఆడదని తెలుసుకుంటారు, కారుణ్యము లేక మమ్ము చంపుతున్నారు. నిన్నగాక మొన్న ఒక 4వ తరగతి చదువుతున్న అమ్మాయిని 6వ తరగతి 7వ తరగతి చదువుతున్న అబ్బాయిలు రేపు చేసి చంపేశారు. అది రాసిన క్లియర్గా పసిపిల్లలమని చూడక మీ కామముతో పాల బుగ్గలెన్నో చిదిమి వేస్తా ఉన్నారు, అమ్మగా మీకు జన్మనిచ్చి చేసిన మా తప్పు, ఎందుకింతగా మాకు తలపెడితిరి ముప్పు, ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం, ఏ స్త్రీకిచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం, అడుగడుగున మంటలు పెడుతున్న చరితము, అత్యాచారాలకు అవుతుంది నిలయము. నేను ఎప్పుడు పాట రాసిన చాలా వివిధ, నార్యంతే పూజ్యంతే, ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని చెప్పేసి మన గ్రంథాలలో ఉంది. ఇక 5 సంవత్సరాల పిల్లని రేపు చేసేదన్న ఎవడు పాటిస్తుండో ఆ ధర్మగ్రంథాలే. ధర్మగ్రంథాలు ఎక్కడైనా యూటిలైజ్ అవుతున్నాయంటే మా అలలని గుళ్ళకి రానియకుండ్రి, మా అదిగోళ్ళని గుళ్ళకి రానియకుండ్రి, సాకరోళ్ళని గుళ్ళకి రాని అమ్మ గీదారా ఎవడు చెప్పినా నాకు అర్థం కాదు. అందుకే చదువుకున్న వ్యక్తిగా నేను ప్రధానంగా పాటించే విషయం ఏంటంటే నాతస్యం ప్రతిమాస్తి, దేవుడు రాళ్ళల్లో లేడు. సంతు కబీర్ దాస్ చెప్పిన మాటనే రాసిన, బండలను మొక్కుతే బతుకు రాత మారుతే సోదరా,
పెద్ద కొండ అయినా నువ్వు సంత్ కబీర్దాస్ నేను కాదు, ఐఎమ్ నాట్. రెంజాల రాజేష్ అనువాదకుడు మాత్రమే. ఆయన క్లియర్గా చెప్తారు 10 సంవత్సరాలకు ఒకసారి పుష్కర స్నానం చేయడం వల్ల ఈ పాపాత్ముల పాపాలన్నీ తొలగిపోతే నిత్యం తన పిల్లలకు పట్టడి అన్నం పెట్టడం కోసం ఒక జాలరి ఒక గూన్లైనా రోజు అదే గంగలో ఉంటున్నాడు కదరా తండ్రి, మరి ఆయన జీవితం ఎందుకు మార్చలేకపోయింది ఇక్కడ గంగా అని చెప్పి ఆయన ఇంకో మాట కూడా అంటారు. ఓహో, ఈ పాపాలు చేసిన వాళ్ళందరినీ 10 సంవత్సరాలకు ఒకసారి గంగలో మునిగితే పుణ్యాత్ములుగా మారిస్తే రీస్టార్టెడ్ చేయాలా పాపాలు అంటే మళ్ళీ రేపులు చేయాలా, మళ్ళీ మర్డర్ చేయాలా, మళ్ళీ మానభంగాలు చేయాలా, మనుషులు దోసుకొని తినాలా, ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి మాట్లాడాను. సంత్ కబీర్దాస్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టలే, అప్పటికి పూలే పుట్టలే, నేను ఇప్పుడు పుట్టినా. అప్పుడే ప్రశ్నించారు. వీళ్ళు ఏమనుకుంటారంటే భారతదేశంలో పుట్టిన ఎవరికి కూడా భారతదేశం చరిత్ర తెలియదు. సంత్ కబీర్దాస్ అనగానే వేమనగా మేడి పండు చూడు, మల్లెమై ఉండరా, పొట్ట విప్పి చూడు, పురుగులు ఉండు, ఇవే తెలుసు తప్ప వాళ్ళు రాసిన నిజమైనటువంటి సాహిత్యం, ఈ దేశంలో ఉన్నటువంటి మూలాల గురించి రాసిన సాహిత్యం వాళ్ళకి తెలియకరాని తప్పర్థం చేసుకుంటారు. స్త్రీ స్వతంత్రం గురించి మన అన్న పేరు ఏం పేరు వరంగల్ అన్న రామానుడే రాసిండు. మచ్చదేవేంద్ర గారు, మచ్చదేవేంద్ర అన్న ఒక స్త్రీ గురించి రాసిండు. స్త్రీ ఏంటంటే అది వినవయ్యవో పురుషుడా ఆడది అబలెట్లా అవుతుందిరా, నూరేళ్ళ నీ చరితకు పురుడు బోసిందివో ఆడదే సంథింగ్ ఏదో పాట అద్భుతమైన పాట. అవును, అలా అన్ని అందరినీ ప్రశ్నిస్తున్నాను. తల్లిగా చెల్లిగా ఆలి అర్ధాంగిగా సకల బాధల కోర్చి సాకింది ఆ తల్లి ఆడదేరా, ఓ పురుష ఆడదే అమ్మాయరా, వినవయ్యవో పురుషుడా ఆడది అవలెట్లా అవుతుందిరా. అద్భుతంగా రాసిండు. రాముడిని కూడా ప్రశ్నిస్తాడు. రాముడు సీతని ఎట్లా వనవాసానికి ఎందుకు పంపిండు అని కూడా అడుగుతాడు పాటలో. ఆయన మీద కూడా హింస కొనసాగుతుంది. మత్స్యదేవేంద్ర అద్భుతమైన వాగ్గేయకారుడు, మంచి అద్భుతంగా వీళ్ళు ఏం చేస్తారంటే సాహిత్యంలో ఉన్నటువంటి సహేతుకతను అర్థం చేసుకోరు. ఏం రాసిండు, వాట్ ఈస్ ఇంటెన్షన్. ఇప్పుడు నేనేమంటానంటే నేను అంటున్నా సీతమ్మకు ఒక బలమైన అన్న ఉండుంటే ఆ తల్లిని, ఇప్పుడు వనవాసం అనేది దశరథ మహారాజు కైకేయి కోరుకున్నది కాబట్టి ఆయన వనవాసానికి పంపించారు. మరి ఒకవేళ సీతమ్మకు ఒక బలమైన అన్న ఉంటే బావ నువ్వు పోవాలి కానీ ఇది మా చెల్లికి సంబంధించింది కాదని చెప్పేసి ఉంచుకుంటుండే కదా. అదే సీతమ్మని అగ్నిప్రవేశం చేయించిన తర్వాత ఎవడో అవలగడ ఏదో మాట అన్నదని చెప్పేసి ఆమెను తీసుకుపోయి మళ్ళీ గర్భవతి, ఎంతటి దుర్మార్గుడైనా అది ఏ మతంలోనైనా సరే ఒక గర్భవతిని తల్లిలాగా గౌరవించేటువంటి సాంప్రదాయం అది ప్రపంచంలో 192 దేశాలలో అత్యధికంగా స్త్రీని పూజించి గౌరవించేటువంటి దేశం భారతదేశం. ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడితే అవతలలోకి మండుతుంది. ఆ తల్లిని తీసుకుపోయి నేను సహజశీలత కలిగిన వాడు రాముడు అనుకుంటా, ఆయన దుర్మార్గుడు అని చెప్పి నేను అనుకున్నాను. అంటే రాసినటువంటి రచయితలు ఇదంతా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడు ఆలోచించారు మిగతా అని చెప్పేసి ఆయనని లాస్ట్కి విలనే చేశారు కదా. రాముడు అనేటువంటి ఒక నిండు గర్భవతిని తీసుకుపోయి అడవిలో వాడేసి దుర్మార్గుడు, మళ్ళీ కొడుకు ఇద్దరు లవుడు కుషుడు పుట్టిన తర్వాత మళ్ళీ రాముడి దగ్గరికి వచ్చే తప్ప రాముడు మళ్ళీ తిరిగి వెనకకెళ్ళి చూడలేదని చెప్పి మాట్లాడు. అది రచయితకే తెలియాలా వీళ్ళకే తెలియాలి. అంటే ఒక టర్మ్ వరకు ఒక హింసాత్మకమైన దూరం నడుస్తుంది. జర్మనీలో ఎట్లాగైతే యూదులను ఊచకోత పోసిన టర్మ్ నడిచిందో ఇప్పుడు ఇలా నడుస్తుంది బీజేపీలో. ప్రజలు తిరగబడ్డ రోజు ఏది జరగాలో జరుగుతుంది. ఇలా మత్స్యదేవేంద్ర అనేటువంటి వ్యక్తిని తీసుకొని పోయి మత్స్యదేవేంద్ర అన్న రాసిన పాటలు మీకు ఇష్టమైన పాట నాకు చాలా ఇష్టం. నీతిగా బతికిన జాతులను ఆర్యులు నిందలెన్నో మోపినారు, చక్రవర్తుల చరిత హీనులుగా చిత్రించి దైవాలుగా చూపినారు, మన చేతి పూజలను జరిపిస్తవుండ్రు, వ్యక్తిదాన మారి మనువాద ఉంటుంది. నేను మర్చిపోయినా కానీ చాలా అద్భుతం. వినుడి దేవుళ్ళ కదా అలనాడు జరిగెనొక వింత కదా, నిజము నేటికి తెలుపనిది రామాయణము అను గ్రంథమట, బ్రాహ్మణ శక్తులు కుట్రలతో రావణుడిని బలి చేసే కదా, వినుడి దేవుళ్ళ కదా అలనాడు జరిగెను. అలా ఒక అద్భుతమైనటువంటి చరణం రాస్తాడు. గోకులంలో గోపాల బాలుడు గొల్ల బామలతో అల్లరి చేస్తూ చల్లకుండలకు చిల్లులు పొడిచి సరసమాడితే లేదా తప్పు, ఆడబిడ్డలా చీరలు దాచి అంత నగ్నంగా స్త్రీలను చూసిన అయినా తడిని దేవుడు అంటూ రావణుడిని రాక్షసుని చేసిరి. అంటే రచయిత ఉద్దేశం ఏంటంటే
శ్రీకృష్ణ పరమాత్ముడు అనేటువంటి వ్యక్తి యశోధర దగ్గరికి బతకడం కోసం పోయాడు. ఆమె తల్లి కాదు. ఇది యాదవ సహోదరులకు తెలియదు. వసుతే వసుతం దేవం కంసచారూర వర్ధనం దేవకి పరమానందం కృష్ణం ముందే జగద్గురు అంటారు. దేవకి యొక్క కొడుకు ఆయన. ఈయన ఏం చేస్తాడు, వాసుదేవుడు ఒకవేళ నాకు కొడుకు పుట్టిన సంగతి మా బావకు తెలిస్తే, కంసుడు తెలిస్తే నా కొడుకుని చంపేస్తారని చెప్పి తీసుకొని పోయి రాత్రి గొల్లల ఇంటికాడ ఎందుకు విడిచిపెట్టిండు, కుమ్మరోళ్ళ ఇంటికాడ కాపుల ఇంటికాడ ఎందుకు విడిచిపెట్టాడంటే, ఒక పసిపిల్లగాడు KFC బర్గర్ తినడు, ఆయన ఏం తాగుతాడు, పాలు తాగుతారు. ఆ పాల వాళ్ళ ఇంటికాడ దొరుకుతాయి, యాదవుల ఇంటికాడ దొరుకుతాయి, తీసుకుపెట్ట పెట్టిండు. మరి ఈయనేం చేసిండు, ఆ యాదవ స్త్రీలందరికీ ఏం కావాలా, చెల్లెలు కావాలా లేదా? ఈయన మంది అందరు తాను చేయబోతే బట్టలు తీసుకుని వచ్చాడు మీద పెట్టి మొత్తం చూపెట్టాలా, నేను సగం చూపి తెలిసిపెట్టాను. క్లియర్గా ఉందన్న, బుక్లో రాసిందా? క్లియర్గా ఉంది. ఆయన పాటలో అర్థమైంది కదా, మీరు సగం చూపెడితే నేను ఒప్పుకోను, మీకు నేను చీరలు ఇవ్వాలంటే ఐ వాంట్ టు సీ ఓపెన్ టోటల్లీ. పాపం వాళ్ళందరూ ఓపెన్ పెట్టి ఆయన అదే రాసింది. గోకులంలో గోపాల బాలుడు గొల్ల బామలను అల్లరి చేస్తూ చల్లకుండలకు చిల్లులు పొడిచి సరసమాడితే లేదా తప్పు, ఆడబిడ్డల చీరలు దాచి అంత నగ్నంగా స్త్రీలను చూసిన అయినా తడిని దేవుడు అంటూ సీతమ్మని గుంజలేదే, కొట్టలేదే, ముట్టలేదే. నా చెల్లె ముక్కు చెవులు కోసినందుకు గాను తల్లి నిన్ను ఇక్కడ పెట్టిన. సుందరకాండలో ఉంటుంది. సుందరకాండ శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికెను సీత రామ కథ, నే పలికెద సీత రామ కథ. దీంట్లో ఏమని చెప్తాడు ఏంటంటే, సుందరకాండలో ఉంటుంది, వినండి. సగం తెలిసిన గాడిగోడు కానీ ఈ విషయం తెలియదు. అత్యంత సుందరమైనది మొత్తం లంకలోనే అన్నిటికంటే అద్భుతమైనటువంటిది అశోకవనం. ఆ అమ్మని అశోకవనంలో పెట్టి ఫీమేల్ ఫోర్సుని, ఆడవాళ్ళ సైన్యం అక్కడ అప్పుడే ఉన్నది చూడండి ఒకసారి, మాతృస్వామ్య వ్యవస్థ కాబట్టి ఆడవాళ్ళని పెట్టిండు. ఆమెకి ఏ అవసరం ఎట్లా ఉంటుందో అని చెప్పేసి. ఇది సుందరకాండ చెప్తుంది. రేంజర్ రాయ్ చెప్పేదో, అంబేద్కర్ చెప్పేదో, పూలే చెప్పేదో కాదు. సో అట్లా మత్స్యదేవేంద్ర అనేటువంటి వ్యక్తి ఆ లోతైనటువంటి మూలాలకు వెళ్ళి చూసిండు కాబట్టి అది రాసిండు. దీన్ని సగం తెలిసిన గాడి కొడుకులు సగం ఏం తెలియదు వీళ్ళకు. నేను ఇది ఒక్కటే శ్లోకం పొద్దున్న లేచి తిరుగుతారు, యాని కానీ జపాపానే జన్మాంతర వృతాన్ని చేత, దాని మీనింగ్ అనేది తెలిస్తే ఆ తిరుగుడే పోతారు. అది ఎప్పుడు ఆయన అవుతారు. ఆయన భాష వేరు, ఆయన యాస వేరు, ఆయన స్కూల్ వేరు, ఆయన కాలేజీలు వేరు, ఆయన యూనివర్సిటీలు వేరు. దాని పేరే వేద పాఠశాల. మరి నేను హిందువుని నన్ను రానియడు. ఇట్లా అంటే వాళ్ళు సగం తెలిసి ఆగమాగం అవుతారు తప్ప ప్రతిదానికి ఒక స్టాండ్ ఉంది మా దగ్గర. అంబేద్కర్ గారి మీద ఏం పాడినా పాటలు? నేను ఒకటి రాసింది నేను అంబేద్కర్ గారి మీద. గౌరవనీయులు నామదేవ్ గారి దగ్గర ఒక 15 సంవత్సరాలు ఒకసారి. అంబేద్కరుడా అంటరాని సూర్యుడా జాతి వెలుగు చుక్కవయ్యా, మా బ్రతుకు మార్చిన నవబుద్ధునివయ్యా, నువ్వు లేక సమాజంలో నిలువ నీడలేదయ్యా, నీ త్యాగమే మా బ్రతుకును నిలువున మార్చేనయ్యా, కష్టాలకు ప్రతిరూపం నువ్వై నిలిచావయ్యా, కులహేళన అవమానాలెన్నో ఎదుర్కొన్నావయ్యా, నీ జీవితాన్ని దారపోసి మా కోసం తల్లడిల్లి మా కన్న వాళ్ళ కన్నా ఎంతో ప్రేమ చూపినావయ్యా. అంబేద్కర్ చాలా చిన్న వయసు నాది, అప్పుడు ఇంత మెచ్యూరిటీ లేదు. రాజేష్ గారు, మీరు అప్పట్లో ఎందుకంటే మాలేసిరట కదా? అవును. ఏం మాలేసి? రాముడు మాల. అయ్యప్పది ఏరే? రాముడు మాలేసి. రాముడు మాల. మా ఊర్లో పురాతనమైన రాముడు గుడి ఉంది, రాముడు మాలేసి. అప్పుడు ఏమన్నా దేవుని పాటలు ఆయన ఆధ్యాత్మిక? నేనే భజన అప్పుడు ఆ రోజులు ఏం పాడినా? రామా రామా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా, ఆదుకునే ప్రభువయ్యా మా అయోధ్య రామయ్యా, చేయూతనిచ్చేవాడయ్యా మా సీతారామయ్యా, కోర్కెలు తీర్చేవాడయ్యా కోదండ రామయ్యా, అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా, ఆదుకునే ప్రభువయ్యా మా అయోధ్య రామయ్యా, తెల్లవారితే చక్రవర్తి అయి రాజ్యమునేలే రామయ్య, తండ్రి మాటకై పదవిని వదలి అడవులకేగెనయా, మహిళో జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయ్య, ఆలిని రక్కసుడపహరించితే ఆక్రోశించెనయా,
అసురుని తుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయా చాకలి నిందకు సత్యము చాటగా కులసతినే విడనాడెనయ్యా నా రాముని కష్టం లోకములో ఎవరూ పడలేదయ్యా సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా కరుణా హృదయుడు శరణను వారికి అభయమొసగునయ్యా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా ఒక గాయకుడిగా ఇన్ని షేడ్స్ ఏమంటారు ఇన్ని షేడ్స్ అంటే ఒక గాయకుడిగా అది నా ధర్మం నా ధర్మం శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో శివ శివ శంకర భక్తవ శంకర పుణ్యము పాపము తెలియని నేను పూజలు సేవలు చేయని నేను ఏ తీరు చేయాలి నీ పూజలు ఏ లీల చేయాలి నీ సేవలు శివ శివ శంకర భక్తవ శంకర మారేడు నీవని ఏరేరితేన మారేడు దళములు నీ పూజకు గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని గంగను తేన నీ సేవకు శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో ఆయన మా కులదైవం కదా మా అయ్యకు బాగా ఓకే రాజేష్ గారు ఇది ఏ సంవత్సరం బయట పాటప్పుడు మాల ఎప్పుడు వేసుకున్నావు ఏ సంవత్సరంలో నేను 2007 వేసుకున్నాను 7లో దేవుడు ఉన్నాడు నీకు 7 తర్వాత దేవుడు లేకుంటే దేవుడు లేడని చెప్పలేదు దేవుడు పలానా జాగాలో ఉంటాడు అనేది మాత్రం అబద్ధం అని దేవుడు ఫలానా జాగాలో మాత్రమే ఉంటాడు అనేది అబద్ధం అని ఎందుకు సందేహం కూడదు శేఖర సర్వోపగతం నువ్వు చెప్తున్నావు దేవుడే లేడంటావు కదా నేను నా లోపల కూడా దేవుడు అంటే ప్రాణం జీవం మనిషి మంచి త్యాగం శీలం కరుణ గొప్పతనం ఆకలి అన్నం పెట్టినాడు దేవుడు అన్యాయం జరుగుతుంది న్యాయం చేసినాడు దేవుడు క్లియర్గా రాసింది ఋగ్వేదంలో నాతస్యం ప్రతిమాసి బండలలో దేవుడు లేడని చెప్పి వాళ్ళే రాసుకున్నారు నా దేవుడు ఇప్పుడు మానవత్వంలో అందుకే మొక్కి నొసలరికి పాటలో మొక్కి నొసలరికి పోయే పాటలు ఏమని రాస్తే ఎండింగ్ అంటే దేవుడంటూ ఎక్కడో లేడురా సాటి మనుషులంతా ఒక్కటన్నా మనసులో ఉంటాడురా మన మనిషిలో ఉంటాడురా నేను నా థింక్ చాలా లాంగ్ వ్యూ నేను వాడు చెప్పిన దాంట్లో ఆయన పొద్దున ఆయన ఏమో రాసుకుంటే సర్వలోకం దైవాధీనం దైవం మంత్రాధీనం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణేవ మమ దేవత అంటాడు సర్వలోకం దేవుడి చేతిలో ఉన్నది దేవుడు మంత్రం చేతిలో ఉన్నాడు మంత్రం బాపనుల చేతిలో ఉన్నది బాపనులే దేవుడు అని చెప్పంటే నేను నమ్మరా అని చెప్పండి ఆయన ఎవరు యాక్సెప్ట్ లేదు నేను గుళ్ళేపోతా ఇదే వెబ్లవాడల తెలంగాణ క్యాట్ మోడల్ దినేష్ తీసుకొని ఎన్నిసార్లు లడ్డులు కొనుక్కొని నాకు తెలుసు లడ్లు తీసుకొని తినడం వేరు దేవుని నమ్మడం ఆరాధించడం నేనేమంటాను దేవుడు ఇప్పుడు అక్కడ మన ఈశ్వరమ్మకు అన్యాయం జరిగింది ఎవరు కాపాడినరు ఎవరో ఒక మానవత సహృదయం ఉన్నటువంటి వ్యక్తిపై ఆమె కోసం పోరాటం చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ కదిలిచ్చి ఆమెకు జరపాల్సిన అక్కడ దేవుడు ఉంటాడు దేవుడు బండలలో ఉన్నాడని నీకు ఇష్టమైతే నువ్వు మొక్కు రాజ్యాంగం నీకు అవకాశం ఇచ్చింది ఆర్టికల్ 24, 25, 26లో మనుషులు గుళ్ళో మొక్కచ్చు చర్చిలో మొక్కచ్చు నువ్వు నీ ఇష్టం నేను కాదంటలేదు కాకపోతే నువ్వు ఆ దేవుడిని అడ్డం పెట్టుకుని నా జాతి మీద అన్యాయం చేసి నేను అంటరాను దూరం ఉండాలంటే మాత్రం మూకోను పండబెట్టి తొక్కుతా నాకే ఈ దేశంలో ఆ రాజ్యాంగమే నాకు అవకాశం ఇచ్చేది అంటరానితనం తప్పని చెప్పి నేను అదే నా బాధ అంతా ఏంటంటే నా మాదిగ జాతి రప్పు కొట్టకుండా ఏ దేవుడు పురుడు పోసుకున్నాడు ఈ దేశంలో అంటున్నా వాళ్ళు జజ్జన్నకు డప్పు కొడుతున్నాయి కదా రేంజాల రాజేష్ మెజారిటీ హిందువులు అంటే ఓ సెక్షన్ ఆఫ్ హిందూస్ ఎందుకు వ్యతిరేకించడానికి కారణం ఏంటి అసలు అంటే పాపం ఈ రెండు రాష్ట్రాలు ఈ కొద్ది మీడియా నీకు ఉండే ఫాలోవర్లు ఉంటారు నేను ప్రేమించే వాళ్ళు ఉంటారు కానీ మెజారిటీ హిందూయిజాన్ని నమ్మే వాళ్ళు మెజారిటీ రాజేష్ని వ్యతిరేకిస్తారు నేనేమంటానంటే పాపం వాళ్ళు ఒకటే వీడియో చూసి నన్ను అంచనాకు వస్తారు ఏదో సందర్భాన్ని బట్టి నేను మాట్లాడిన వీడియో చూసి ఈయన హిందువుల వ్యతిరేకి కావచ్చు నేను ఏమంటానంటే బాపి మీ ద్వారా సరే ఇది పోవాలా ఎక్కడైనా మాలమాదిగలను క్రైస్తవులు చర్చికి రాకని చెప్పి నూకేసిన సంఘటన ఒక రిపోర్టర్గా మీరు విన్నారా ఎక్కడైనా ముస్లింలు అరే మీరు ఈ మసీదు కిందకు వచ్చారు మాలమాదిగలు అని చెప్పేసి నూకేసిన సంఘటన అరే తోటి హిందువులే కదా
నా హిందువులు, నా అన్నదమ్ములు ఈ దేశంలో మేము బతకడానికి వచ్చిన వాళ్ళం కాము. మేము పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లో కాము. ఈ దేశానికి మూలం మేము. మాలామాది కూడా లేకుండా, తలారులు లేకుండా ఈ దేశంలో కాలబెట్టి చచ్చిపోయిన వాడు పుణ్యం, నీకు పుణ్యం రావాలంటే వాడు నీ కపాలన్న పొడితేనే పుణ్యం వస్తుందని చెప్పి ఒకవైపు నమ్ముతూనే మళ్ళీ నన్ను అంటారా నువ్వు గుడి బయట ఉండాలని చెప్పి ఎందుకంటే ఈ దేశంలో ప్రతిదాని మీద నాకు స్వేచ్ఛ కావాలంటున్నాను నేను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా కాలారాం మందిరం ప్రవేశం చేసిండ్రు. ఈ విషయం సరిగ్గా తెలియదు వీళ్ళకి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు హిందూ ధర్మాన్ని వ్యతిరేకించలేదు. హిందూ ధర్మం పేరు మీద మాపై జరుగుతున్న అన్యాయాన్ని వ్యతిరేకించిండు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి చాలామంది హిందువులు సపోర్ట్ చేశారు. ఎస్, నిజమే, హిందువులలో ఉన్నటువంటి ఈ పొరపాటు మనం మార్చుకోవాలా, మనం అందరం సొంత అన్నదమ్ములను ప్రేమించాలనేటువంటి సిద్ధాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఆ రోజు ఉన్నారు, ఈ రోజు ఉన్నారు. వాళ్ళకి తెలియదు నా మీద జరుగుతున్న అన్యాయం ఏందో తెలియదు. బొడ్రాయి పండుగ కాడికి రానిస్తలేరు. మొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ వల్ల బామ్మది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎమ్మెల్యే చేసింది. అక్కడ కూడా మైసమ్మ కాడికి రావద్దని చెప్పేసి తలుపు పెట్టరు. మైసమ్మ గుడికి రావద్దని చెప్పేసి ఏదో దుర్మార్గం మీద మేము మనుషులం కావా? మాకు ఈ దేశంలో జీవించే స్వేచ్ఛ లేదా? మేము ఈ దేశంలో మా తాతల నెత్తురు ఈ నేలలో వారలేదా? రాష్ట్రపతిని కూడా అప్పట్లో మరి ఇప్పుడు ఏమంటావు చెప్పు? ఇంకా కులం లేదని చెప్పి మాట్లాడుతున్నటువంటి లా కొడుకులకు తెలవాలా? సిగ్గుడాలా కొంచెమన్నా? ఇలాంటి అన్యాయం జరిగినప్పుడు ఎవడు రాడు? తోటి హిందూ స్త్రీ అయినటువంటి పాపమ్మ ఈశ్వరమ్మకు అన్యాయం జరిగింది. ఎవడన్నా మనం ఎక్కడి నుంచి అయితే పుట్టినామో ఆ జన్మస్థలానికి మంట పెట్టిన గాడిద కొడుకు ఒక రిపోర్టర్గా మీరు ఎప్పుడన్నా నిన్నా? ఒక స్త్రీని, అది కూడా 23-24 సంవత్సరాల అమ్మాయిని, ఇంత కసి వాళ్ళు మన దేశంలో కాదా? కొండ ప్రాంతంలో బతుకుతున్న వాళ్ళని నారా చంద్రబాబు నాయుడు గారు కిందికి తీసుకుని వచ్చి వాళ్ళని ఇంత హింస పెడుతుండే ఈ ప్రభుత్వం స్పందించదు. నాలాంటి పోరాటం చేసినప్పుడు ఒకటి పోయి మాట్లాడేంతవరకు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం స్పందించదు. తోటి హిందువుల మీద ఇంత అన్యాయం జరుగుతుంటే ఈ బండి సంజయ్, గుండు అరవింద్ ఎవరు కూడా స్పందించడు. వీళ్ళు మేము హిందువులకు ప్రతీకలమని చెప్పి మాట్లాడతారు. వీళ్ళు ఎంత పెట్టెంట్ హక్కులు మొత్తం కూడా బీజేపీ వాళ్ళు తీసుకున్నట్టే ఫీల్ అవుతారు. అందుకే కదా అయోధ్యలో వేసిరు గట్టిగా, అయోధ్యలో ఓడిపోయింది. మరి ఇంకేయద్దు అర్థమైంది అలా ఓనమ్మ వీళ్ళు హిందువులు కాదురా, హిందువు పేరు ముసుగేసుకుని దొంగలు రాయాలని చెప్పేసి మొత్తం అంటరానితనం మీద ఏమైనా సామాజిక నేపథ్యం మీద ఏమన్నా పాటలు నిరంతరం రాస్తానే ఉన్నా. ఒకటి మా నిరంతరం రాస్తానే ఉన్నా. మీకు పగిలిపోయిన కూన పెంకలల్లా, విరిగిపోయిన ఇంటి తలుపులల్లా, కూలిపోయిన మట్టి గోడలల్లా గడిచింది మా బాల్యము. ఊరికవతల మురికి వాడలల్లా, వెలుగేలేని చిమ్మ చీకటిలా, ఆనందమే లేని బాధలల్లా బతికిండ్రు మా జనము. అందరూ నా బిడ్డలేనని చెప్పిన ఓ దేవుడా, నిరుపేదల బతుకుల్లో అంధకారాన్ని తొలగించలేదేమిరా. కులమే లేదు, మతమే లేదు అంటూ నీతులు చెప్పుతారు. 2024లో కూడా కులము పేరా చంపినారు. ఆకలాకలి అంటూ నా పూర్వీకులు అంతా ఆకాశాన్ని చూసినప్పుడు, చూసుకుంటా యాడ దాసుకున్నావు బే అడుగుతున్నా చెప్పు ఇప్పుడు. కట్టం చేయాలా, ఎట్టి కట్టం చేయాలా? తిండి దొరకకపోతే దేవుడు ఆకాశంలో ఉంటాడు. అయ్యా ఇదొక్కటే ప్రమాదం ఏంటంటే వీడు ఏ దేవుడిని తిడుతున్నారని చెప్పి అనుకుంటారు. నేను ఇప్పటికీ చెప్తున్నా, మెజారిటీ హిందువులు తోటి హిందువుల పైన దాడి చేస్తున్నారు. ఏ మాలామాదిగోడు మీద క్రైస్తవుడు దాడి చేయాలి, ఏ మాలామాదిగోడు మీద ముస్లిమోడు దాడి చేయాలి. రీసెంట్గా మీకు కూడా తెలుసు, నాగరాజ్ అనేటువంటి ఒక అబ్బాయి, దళిత అబ్బాయి, ముస్లిం అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ముస్లింలందరూ వచ్చి నడి రోడ్డు మీద కత్తెరవాటి పొడిచి చంపేస్తే అలా గురుశిక్ష చేయించినటువంటి వ్యక్తులం కూడా మేమే. ముస్లిం అయినా ఎవడైనా సరే అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడ మా ప్రతిఘటన పోరాటం నిరంతరం ఉంటూనే ఉంటుంది. వీళ్ళు అనుకుంటారు అట్లా నన్ను ఏం చేస్తారంటే హిందువులకు వ్యతిరేకత ఏ చూపిస్తే తెలియదా? హిందువులే తెలియదా నేను ఎవరిను? అంతే. ఈ మన మల్లయోధుల మీద పాట రాసినట్టు మల్లయోధుల మీద వాడినావు కదా. ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి స్కాలర్ డాక్టర్ మంచల లింగస్వామి గారు రాసినటువంటి పాట. ఇక్కడ ఒక విషయాన్ని నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నా. మేము ఏ కులం మీద పాట రాసినా అప్రిషియేట్ చేస్తారు. అదేందో మరి అదొక పెద్ద ప్రమాదమైనట్టు, ఏదో దుర్మార్గమైనట్టు మాలోళ్ళ మీద పాట రాసుకున్నా పాడుకున్నా చూసినా ఇలా కులపించిందని అంటారు. ఇది నిజంగా నేను దీన్ని పూర్తిగా 100% వ్యతిరేకిస్తున్నా. మంచల లింగస్వామి గారు నా దగ్గరికి పాట తీసుకొని వచ్చినప్పుడు, అన్న నువ్వు పాడాలంటే పాపం ఆయన 4 years వెయిటింగ్లో పెట్టిన, పాడలే, ఏడా నా మీద కుల ముద్ర ఎత్తారని. అయినా వేసిరు, తప్పేం లేదు. అయితే అంటే ఎవరి చరిత్ర, ఇప్పుడు గౌన్ల మీద పాపం చనిపోయిన బుర్ర సతీష్ కూడా రాసిండు వాళ్ళ కమ్యూనిటీ. బుర్ర సతీష్ అని వాళ్ళ కమ్యూనిటీ మీద రాసుకుంటే గొప్పదే. ఎవరి కమ్యూనిటీ మీద వాళ్ళు కామన్గా అంటే ఇక్కడ ఎట్లా అయిపోయిందంటే మాలోళ్ళు అంటేనే ఇంకా దుర్మార్గులు, చరిత్రహీనులు, వాళ్ళ చరిత్ర వాళ్ళు చెప్పుకుంటే తప్పనేటట్టు అయింది. దాంట్లో ఒక చరణం నేను రాసిన బాగా ఇష్టంగా.
మేము నడవని అడవి లేదు, ఎత్తని బందూకు లేదు, చెయ్యని త్యాగాలు లేదు, చెమటగార్చని నేల లేదు. అంటరాని బతుకులల్లో పొద్దు పొడుపును చూడాలని పోరుబాటకు పెద్ద బిడ్డై ముందు వరుసలో నడిచినోళ్ళం. మాలలం మేం మాలలం, మహామల్లా యోధులం, ఈ దేశమూల వాసులం, అంబేద్కర్ అయ్యా బిడ్డలం. అందులో ఎక్కడ ఎవరు ఏం తిట్టలేదు, కించపరచలేదు. ఆడ కూడా క్లియర్గా రాసిన. అంటరాని బతుకులల్లో పొద్దు పొడుపును మాలలో బతుకులే కాదు, అంటరాని బతుకులల్లో పొద్దు పొడుపును చూడాలని పోరుబాటకు పెద్ద బిడ్డై ముందు వరుసలో నడిచినోళ్ళం. ఎవడొప్పుకున్నా ఒప్పుకోకపోయినా కత్తి పద్మారావు, శివసాగర్ సారు, గద్దరన్న, గోరేటి జయరాజు ముందు తరం వాళ్ళు మొత్తం కూడా మాలోళ్ళే. వాళ్ళకి ఆ కులపిచ్చి లేదు కాబట్టి. కత్తి పద్మారావు, భుజతరకం సారు కారం చెడు చుండూరు మీద పోరాటం చేసి ఉండకపోతే ఇవాళ ప్రజాకోర్టు భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలలో ప్రజాకోర్టు వేయించిన ఏకైక పోరాటం మన తెలుగు ప్రజలు. వాళ్ళిద్దరు మాలోళ్ళే. మరి వాళ్ళ మాలోళ్ళ కోసం చేసిరా? ఈ కొద్దిమంది సోకాల్డ్ యూజ్లెస్ ఫెలోస్ ఉంటారు వాళ్ళంతా. మాల కమ్యూనిటీ గురించి ఎక్కువ బయటకు తెలియదు అసలు, ఎట్లా పుట్టింది. అరే నేను మాలోనే, నాకే తెలియదు. ఇప్పుడు నా చేతికి మైక్ ఇచ్చి నువ్వు బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి, ఈ దేశంలో జరిగిన అన్యాయం గురించి మాట్లాడమంటే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కూడా బ్రేక్ చేస్తాను. కానీ మాలలో గురించి మాట్లాడమంటే 2 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడదు. నాకే తెలియదు. నాకు కూడా తెలియదు. ఈ పాట విన్నాక నువ్వు కూడా మారడు కాబట్టి మనకు ఆ పిచ్చి లేదు. అరే నిజంగా కులాలు అవసరం లేదు ఇక్కడ, అవసరం లేదు ముచ్చడే కాబట్టి అందరూ ఒకటే. క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందా మీకు? క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందా? తర్వాత చెప్తా. ఓకే. ఈ రాజ్యాంగాన్ని ఒకటి ఎదిరించిన పాట ఏంటి బాబు? మనోడు మానుకోట ప్రసాద్ రాసింది కదా. మానుకోట కదా, మన రేలార ప్రసాద్. రేలార ప్రసాద్ ఒకటి రాసినట్టు. ఏ పాట అది? అధికారం అంతా మీరే పాడిన పాట అది? వాడినా రేలార ప్రసాద్ నేను ఇద్దరం కలిసి రాసినటువంటి పాట. అధికారమంతా కొంతమందికే సొంతమైపోయింది, వలసలతో నడిగడ్డ బ్రతుకు ఆగమైపోయింది, తిరుగుబాటు జెండెగరలేకనే మార్పు మాయమైంది, అరరరే బలిసి నోడి కుట్రెరుగలేకనే బానిస బతుకయ్యింది, 60 ఏళ్ళ ఈ అణిచివేతపై తిరుగుబాటు సాగాలి, ఎదురు నిలిచి పోరాడి నిలబడితే మన గెలుపే వశమవ్వాలి, జై నడిగడ్డ యువత. యాక్చువల్లీ పాట చాలామంది తెలియదు. అది మహబూబ్ నగర్లో జరుగుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఒక గొప్ప సమ్మేళనం, జై నడిగడ్డ యువత అని గౌరవనీయులు టీఆర్ఎస్ గవర్నమెంట్లో బీసీ కమిషన్ మెంబర్గా చేసిండ్రు ఆంజనేయ గౌడ్ అన్న. ఆయన ఉమ్మడి తెలుగు రాష్ట్రం ఉన్నప్పుడు కూడా తెలుగు నాడు విద్యార్థి విభాగానికి అధ్యక్షుడిగా చేసిండు. ఆయన చేస్తున్న పోరాటానికి స్ఫూర్తిగా పాట రాసి పాడినాం తప్ప ఇది తెలియక ఆ మధ్యలోనే కట్ చేసి ఇంకా ఎక్కువగా బీజేపీ వాళ్ళు ఉపయోగించుకున్న పాటను టీఆర్ఎస్ గవర్నమెంట్కి అపోజిట్గా. మాది బీజేపీ కూడా పాట పాడట్టు ఎవరికి అన్నట్టు. అది మంచి క్వశ్చన్ అడిగినా. అబ్బా బాబా, ఎటు అంటే చంద్రముఖిగా మారుతున్న రేంజల రాయేష్ నేను అంటే నువ్వు పార్టీని ఎక్కువ వ్యతిరేకిస్తావు. యాక్చువల్గా 100% వ్యతిరేకిస్తా. అలా సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తా. బీజేపీకి క్యాంపెయినింగ్ నేను చేయడానికి కారణం పాట. ఈటల రాజేందర్ అన్నని గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్దాక్షిణ్యంగా బయటకు తోసేసినప్పుడు పాడిన పాట. మీరు దాంట్లో క్లియర్గా ఉండొచ్చు. కత్తుల కోలాట మాడినా నెత్తుటితో ఆటలాడినా దించలేరు ఈటలన్న పోరుదారిని, కుట్రలు ఎన్ని చేసినా కష్టాల పాలు చేసినా ఆపలేరు పోరు బాట అంటే రేల ప్రసాద్ రాసింది పాట. నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సింపథైజర్. ఎవడేమనుకున్నా రైతుల కోసం చేసిన అందరికి నాకు కులమనే ఫీలింగ్ ఉండదు. కానీ ఈటల రాజేందర్ అన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా తెలంగాణ వాణిని బాణిని వినిపించిన వ్యక్తి అసెంబ్లీలో. అలాంటి వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా బయటకు నూకేసిందని చెప్పేసి పాడిన కర్మగాలి ఆయన బీజేపీ వెళ్తారని నాకు కూడా తెలియదు. అప్పుడు బీజేపీ రాకముందే పాడారా? అమ్మ బీజేపీ రాకముందు పాడిన పాట వచ్చినాక అనుకుంటా. చిచి నా తల ఇప్పుడు రికార్డులు చెప్తున్నా, నా తల తెగిపడ్డా నేను పాడ. అంటే అద్భుతంగా పాడిన అన్న మీద గౌరవము ప్రేమ, ఒక బీసీ నాయకుడు మావడని ఒక ఫీలింగ్ ఉంటుంది. దట్టు మళ్ళీ బుద్ధిరాజే మా అమ్మ కులం అంటే కుల ఫీలింగ్ అని కాదు కానీ కొంచెం ఉంటుంది కదా. ప్రసాద్ ఉండి అరే ఇంత పని చేసిన ఈటల రాజేంద్ర ఇంత ఘోరంగా అవమానిస్తారా కేసీఆర్ గారు. నేను ఇంకా కొంచెం కేసీఆర్ గారు మా ఏరియాలో మాకు వాటర్ ప్రాబ్లం చాలా ఉంటుంది. ఈ మిషన్ భగీరథ వల్ల మేము ఆయన ద్వారా నిజామాబాద్ జిల్లాలో కొంచెం ఆ ఏరియాలో రెంజర్లో మా గ్రామంలో మా ఏరియాలో నిజంగా చెప్తున్నాం
ఇలా మాకు వాటర్ ఉన్నాయంటే కారణం కేసీఆర్. నీళ్ళకోస తీరింది. అయ్యా ఈ మాట మాట్లాడితే ఎవడు నిజం మాట, నేను ఒక అంబేద్కరిస్ట్గా నిజం మాట. కేసీఆర్ మంచి పని చేసినట్టు అంటే 100% చేసాం. ఇలా కరెంట్ బయట ప్రజలందరూ కరెంట్ పోతే జై కాంగ్రెస్ అంటారు. ఎందుకంటే కరెంట్ పోతే జై కాంగ్రెస్ అంటారు. అంటే ఇప్పుడు తెలుస్తుందా బీఆర్ఎస్ సమస్యలు అన్ని దాంట్లో తప్పిదాలు ఉండొచ్చు, కానీ మంచి చేసింది అయితే వాస్తవం, అది ఒప్పుకోవాల్సిన నిజమే. ఆయన వల్ల రోడ్డు నీళ్ళ గోస లేకుండా అయితే మీరు రేంజర్లకు నీళ్ళ గోస 100% మా వాడకట్టుకైతే పెద్ద తలకాయ నొప్పి. మాకు రిగ్గేసుకోవాలని చెప్పినా కింద బండలు ఉండడం వల్ల ఇంత చేస్తే కూడా కేసీఆర్ కేటీఆర్ ఇడితో కదా పాటలు. బాపి నా విషయం ఏంటంటే నేను ప్రజల మనిషిని, నేను కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని కవిత గారిని పాటలలో తిడతావా అంతే. ఇప్పుడు పాట తిడతా అంటే నాకేమైనా ఇప్పుడు సోమన రాసిన పాట నేనే వాడి పాట. ఓ కేసీఆర్ సారు మా కొత్త సీఎం గారు, మీ హామీలన్నీ సారు అమలాయేటట్లు చూడు, మీరిచ్చిన మాటను తప్పితే ఇంటికి పంపిస్తారు, మా మనసులున్న మాట వింటారా, ఓ సారు మీరు మా పల్లెకు మళ్ళొచ్చిపోతారా, దొరగారు మీరు. ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ కొత్తగా వచ్చిన ఫస్ట్ నెలలో 2 నెలలు వాడి ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏ నెల రాసిన వస్తుంది, ఇంకా ఫినిష్ కాలేదు, నిన్ననే కూర్చున్నా. ఏమి ఇచ్చిన సాకి మన నిరుద్యోగుల ఓట్లతోనే గెలిచిన రేవంత్ అన్నా, ఆ నిరుద్యోగులని నువ్వు మళ్ళీ అనిచినావన్నా, ఏ ఓటర్లను మార్చినా నాయకులే వాళ్ళన్నా, ఈ పంత వలిగిపోయే దెబ్బల గుర్తు మిగిల్చావన్నా. ఇది రాసిన వాళ్ళే కార్యకర్తలుగా పనిచేసిన వాళ్ళు నిరుద్యోగులే. ఎవరికి మన రేవంత్ రెడ్డి గారికి కార్యకర్తలుగా పనిచేస్తే నేను అంటే ఓపెన్గా చెప్తాను, కేసీఆర్ గారి గవర్నమెంట్లో కూడా మళ్ళీ ఈపు మీద దెబ్బల వల్ల నారా చంద్రబాబు నాయుడు తర్వాత మళ్ళీ ఈపులు వలిగిపోయి తొడలు ఈపులు చూపెట్టుకునే రోజు మాత్రం ఈయన వల్లే వచ్చింది. రియల్లీ ఐ హేట్ దిస్. నేను దీన్ని అసలే ఒప్పుకోను. కేసీఆర్ గారు గవర్నమెంట్ దెబ్బలు కొట్టి పనిచేసారు పోలీసులు. ఇది ఒప్పుకున్న నిరుద్యోగులు కొట్టలేదన్న నాకు అర్థం కాదు. వాళ్ళ సహజ సిద్ధమైనటువంటి నిజాయితీ గల వాళ్ళ ఏమంటుందని రైట్ అది మాకు ఇస్తాడు, ఇస్తలేమని చెప్పి అడుగుడు కూడా తప్పేనా? గంత ఘోరంగా కొడతారు విలేకరులను కూడా. కవరేజ్కి పోయిన విలేకరులను కూడా నరహంతక చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా చూపెట్టాడు ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఇది ఓపెన్గా ఎవడేమనుకున్నా, నేను ఒక ప్రజా కళాకారుడుగా మళ్ళీ ఆడ ఆంధ్రలో దళితుల మీద దాడులు జరిగినా పోయినా నేనే పోయినా. మళ్ళీ మా దళిత వాడకేమో కమ్మ కాపులొచ్చి దాడులు చేస్తుండ్రు రండయ్యా, రాజకీయ రంగు జెండాల మధ్యల మా దళిత జాతి నలుగుతుందయ్యా. ఎవడో కింద కామెంట్ పెట్టిండే, రే నీకు మా ఆంధ్ర గురించి ఏంద్రా చెప్పారే, మీ చంద్రబాబు నాయుడు మా తెలంగాణకి ఎందుకు వచ్చింది ఇప్పుడు? నేను అనొచ్చునా అట్లా? అనొచ్చునా? ఈ దేశం మనది. ఎంత సైకో మైండ్ సెట్లో ఉంటారు వీళ్ళంతా. అంటే ఇప్పుడు మొన్న ఆయన వచ్చే మళ్ళీ ఉమ్మడి ప్రభుత్వ ఆస్తులు పంచుకుంది. మన చంద్రబాబు నాయుడు గౌరవ కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎప్పుడు అన్ని దంచకపోడు కదా, ఏం చేస్తాడు ప్రజలకైతే చూడు చేరయ్యా రాసిచ్చారట కాదు. నేను ఆంధ్ర జ్యోతి పేపర్లో వచ్చింది చూసిన, ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులు ఉన్నాయట. ఈ 9 సంవత్సరాల్లో మరి ఎప్పుడు వినిపించలేవు, ఎప్పుడు కనిపించలేవు. ఇదేందో నాకు అర్థం కాకపోయి. ఇక ప్రజలకే తెలియాలా మనం ఏమంటాం. నేను రేవంత్ రెడ్డి అయితే అట్లా ఇచ్చే అవకాశం ఉండదు అంటే ఉండదు కూడా, ఎందుకంటే అనుకుంటున్నా చెప్పలేము. ఆయనకి ప్రజలు ఒక మంచి అవకాశాన్ని, చంద్రబాబు గారు పాత గురువు కాబట్టి ఏమన్నా ఇక తెలియదు కానీ ప్రజలు ఒక మంచి అవకాశం ఇచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉపయోగించుకోవాలి. దాన్ని ఉపయోగించుకోకపోతే ఆయనే లాస్ అవుతారు. ఇప్పుడు ఇంకా ప్రేమ పాట ఏమో లవ్ ఫెయిల్యూర్ సాంగ్ మంచిగా పడుతుంది. ఎవరైనా రాసిన కాదు కదా బాపి. కళాకారులకి సహజంగా పరకాయ ప్రవేశం చేసే అది ఉంటుంది. ఇప్పుడు సురేందరు రాతి బొమ్మల్లో ఉన్న కొలువైన శివుడు అనే పాట, అది నిజంగా తెలంగాణ కోసం రాసింది. నాకు చాలా ఇష్టమైన పాట. సాయి చంద్ వాడిన పాట ఒకటి కొంచెం ప్లీజ్ దీనికంటే ఇది తప్పకుండా. అయితే శ్రీకాంతచారి వాళ్ళ తల్లి కావచ్చు, ఎంతోమంది త్యాగాలు చేసినటువంటి వాళ్ళ తల్లుల ఫీలింగ్ని సురేందర్ పరకాయ ప్రవేశం చేసి యాక్చువల్లీ ఒక నక్సలైట్ కోసం రాసిన పాట. నీ ఆజ్ఞ లేనిదే ఈశ్వరా, నీ ఆజ్ఞ లేనిదే ఈశ్వరా, చిన్న చీమైన కుట్టదట శంకరా,
అందుకే వేశావా ఈ శిక్షను, పూలు రాలిన చెట్టులా నా బ్రతుకును. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధము విలువ నీకు తెలియదురా. నుదిటి రాతలు రాసెవో బ్రహ్మదేవా, తల్లి కొడుకుల ప్రేమ నీవు ఎరుగవురా. తెలిసుంటే చట్టంతా నా కొడుకును. ఇది కూడా ఒక అద్భుతమైనటువంటి విమర్శనే. కాకపోతే అప్పుడు తెలంగాణ మత్తులో భక్తి ముసుగులో ఉన్నటువంటి వ్యక్తులకు అర్థం కాలేదు. ఏమంటాడు శివుని? తెలిసుంటే చట్టంతా నా కొడుకుని, తిరిగి తెచ్చి యగలవా నీ మహిమలు. అంటే శివుడు మహిమలు లేనని అర్థంగా. ఇదే మాట రంజన్ రాయిస్ అంటే హిందూ వ్యతిరేకి, అదే మాట సురేంద్ర అంటే. అంటే సందర్భాన్ని బట్టి పాట యొక్క ప్రయోగం భావోద్వేగం, అప్పటి భావోద్వేగాన్ని బట్టి అది నిజం అనిపించింది. ఎంతోమంది తల్లుల గోస, ఎంతోమంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు కాబట్టి అప్పుడు ఆ బాధ న్యాయం అనిపించింది. సురేందర్ బాబు కూడా అద్భుతమైన సాహిత్యం. రైతు పాట కానీ ఇంకోటి విప్లవం పాట ఏంటిది అది, నువ్వు అడిగితే ఎన్నుకౌంటరా అంటే కలిగినోళ్ళ కలికి మేడకెదుటే మురికి వాడ, కారులోన దొరల హోరు కాలే కడుపుతో తిరిగినొకరు. ఇదే నా దేశం మారిన తీరు, చూడవే పేదల కంటిలో నీరు. రాజ్యమున రాజకీయ జెండాలు తప్ప మరేమీ మారలే, అడగవే అమ్మా. నేనడిగితే ఎన్కౌంటరు, నువ్వు అడుగుతే ఏమంటారు, అడగవే అమ్మా. ఈ భారతదేశం వెలుగుతుందంట. ఏడ వెలుగుతుంది? ఎంత అద్భుతంగా అసలు అంటే చాలా అద్భుతమైన చరణం. నేను మర్చిపోయినా కానీ ప్రసాద్ వేరే ప్రసాద్ చాలా అద్భుతంగా. అప్పులతో నెత్తిన ఎత్తిరి రాళ్ళు, శ్మశానమైన ప్రశాంతమెంతో మన దేశం ఘోరమే. సురేంద్ర అద్భుతమైన విప్లవకారుడు. ఇప్పుడు కమర్షియల్గా మారిండా సినిమాలు మిస్టర్ మిట్టపల్లి సురేందర్ గారు కమర్షియల్గా మారిన మిట్టపల్లి సురేందర్ అని బతుకు తెలుగు అనేది అందరికి అవసరమే. జోక్ సురేందర్ బాబు మళ్ళా ఎర్రగీత పెట్టేవయ్యా. అట్లా సురేందర్ కంటే అద్భుతమైనటువంటి గొప్ప విప్లవకారుడు ఆయన సాయి చందు మధ్యలో వాళ్ళ కోఆర్డినేషన్ చాలా అద్భుతంగా. ఇందాక నేను పాడిన పాట కూడా అది కదా, మూరెడు తాలి మూడు ముళ్ళకేత, ఎంత అద్భుతం. భార్య మీద కదా. సురేందర్కు ఎవరో భోజనం పెట్టే ఒక అక్క చనిపోతే ఆ అక్క సురేందర్ నిజంగా అంటే సురేందర్ ఫస్ట్ షాడో ఎవరు తెలియదు, అందరూ ఆయన సెకండ్ షాడో మీదే మాట్లాడతారు పాప. కానీ అది నాకు తెలుసు. ప్రేమగాలు నేను కూడా ఎక్కువ జర్నీ చేస్తున్నాను చాలా రోజుల నుంచి సురేందర్ భక్తుని. కానీ ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది. ఆయన కోపం నా మీద అయితే ఎప్పుడు చూపెట్టలేదు. మరి నేనైతే బాగా తిడతా. నేను నా మీద కూడా చూపించాడు. నాకు గోసాయి టైం ఏమంటారు సేమ్ నీ లెక్కని బాబు. ఇంక 10 నిమిషాలు వస్తున్నట్టు ఇక 10 గంటలు అయినట్టే కథ. అది కథ. ఇక మాకు ప్రేమ ఎక్కువ, దారిలో అందరు కలుస్తారు. ఇక నీకేమో తప్పదా, నువ్వు రిపోర్టర్ టెన్షన్గా ఉంటావు. టెన్షన్ కాదు మాకుండే అబ్బాపి అంతే కదా. మీకు ఏడుకెళ్ళితే బుక్కెట్ బో పెడతారు, మాకు ఎవడు పెట్టాలి? నీకెందుకు పెట్టరు? నువ్వు కళాకారులు కాబట్టి పాట పాడినా మీ అభిమానులు ఉంటారు, మాకు ఎవరు పెట్టాలి? మేము కళాకారులం, నువ్వు కళా పోషకుడు. ఎంతమంది కళాకారులని నువ్వు పరిచయం చేసినావు. దాంట్లో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఒక మైల్డ్ స్టోన్ మాటల తిరుపతి నాకు ఇప్పటికి గుర్తుంది. తిరుపతి తమ్ముడు వాడు పాపం చెట్టు మీద పాట. కానీ వాన్తోని నాకు కూడా పేరు వచ్చింది బాబు. తిరుపతితోని నేను విమానం ఎక్కిందంటే వాన్ పాటతో. అవునా? తిరుపతి పాట సూపర్. దుబాయ్ జర్నీ మరి మంచి కళాకారుడు. తిరుపతి పాడవాడా మాట్లాడి ఏదన్నా మొన్న ఐడియా ఉందా? నేను తిరుపతి అన్నకు ఫోన్ చేసి, అన్న ఎంతసేపు ఆడోళ్ళ విరహ వేదన రాస్తున్నావు కానీ మొగోళ్ళ విరహ వేదన రాయవా, మొగోళ్ళకు విరహం ఉండదా, వాళ్ళకి బాధ ఉండదా అంటే ఒక మంచి పాట రాసింది. ఏంటిది అది? చూసి పోవే ఓసారి అదేనా? వంచన తెలువదే నాకు ముంచుడు తెలువదే, ప్రేమ పంచుడు తప్ప ఇంకా ముంచుడు తెలువదే అనే ఒక పాట. కానీ తిరుపతి అన్న ఇగో బలగం టీవీ ఛానల్ ద్వారా. తిరుపతి గారు మాట్లాడేది? అవునండి. ఇక్కడ మేము సిరిసిల్ల నుంచి మాట్లాడుతున్నాం అయ్యా. బలగం స్టూడియో నుండి మేము ఇంటర్వ్యూలో ఉన్నాం. రేంజల రాజేష్ ఇంటర్వ్యూ చేస్తున్నాము. ఓకే చెప్పండి. నువ్వు మొగోళ్ళ విరహ వేదన రాసిన వాట పాట అని అది చేసిన ఇప్పుడే. ఏంటిది అది?
వంచన తెలువదే. చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ తమ్మి, నువ్వే ఇస్తలేవు టైం, అందరు ఇస్తారు కానీ ఇది మొత్తం మాకు ఇప్పుడు తమ్ముడిని ఎందుకు బాధ చేస్తావు? ఇదా నీ కథ గిదా నీ పద. నేను ఫోన్ చేసినా మీరు నాకు ఫోన్ చేసిరా? చెప్పు, ఒక్క మాట చెప్పు. ఇప్పుడా? ఇప్పుడు నిన్న మొన్న అన్న ఏడున్నావా? లైవ్ లో ఉన్నావు, బదనాం చేయకి. రేంజల్ రాజేష్ గారితో మన ద గ్రేట్. దాదా నమస్తే. దాదా బాగున్నావానే? బాగున్నా దాదా, ఎలా ఉన్నారు? నేను ఫైన్. ఇందాకనే మరి మాటల తిరుపతి పాట అంటే నాకు చాలా ఇష్టమైన. బల్గం టీవీని గుర్తుపట్టినవా? నువ్వే నా మీద కూడా మొత్తుకొని ఇప్పుడే వచ్చిన ఇయ్యలనే నువ్వు అత్తావా రావా అంటే ఇప్పుడు ఫస్ట్ కావచ్చు నాకు తెలిసి. ఫస్ట్ ఇంటర్వ్యూ అందరితో వచ్చి ఇష్టం కానీ వచ్చినట్టు గుర్తు పారిపోయాడు మధ్యలో. ఇంటర్వ్యూ దాదా ఒక్కసారి ఆ పాట వంచన తెలువదే నువ్వు కూడా వాడు. మీరు వాడండి రాదా? మర్చిపోయాడు. నాకు లిరిక్స్ గుర్తొత్తలేవే, నీతో పాట పాడతా. నా మంచం మీద దిండును మడులు గట్టిన కన్నీళ్ళు, నా కంచంలోన మెతుకుల నడుగు గొంతే దాటని వైనాలు, నా మాటే వినని మౌను అడుగు నువ్వు చేసిన గాయాలు, నేను కాటిపోయినా కలిసిపోవే ఓసారి కలిసిపో కడసారి, మంచన తెలువదే నాకు ముంచుడు తెలువదే, ప్రేమ పంచుడు తప్ప కొంచెమైన మోసగించుడు చూడు తెలువదే. సూపర్ దాదా ఇష్టం. థ్యాంక్ యూ తిరు. డిస్టర్బ్ చేయలే కదా మధ్యలో, నువ్వు ఎప్పుడు బిజీ ఉంటావు. అయ్యో అన్న సెలబ్రిటీలు తమ్మి, మీరు సెలబ్రిటీలు అన్నప్పుడు అసలు అన్ని పర్మిషన్ లేకుండా నాకు హక్కు ఉంది. ఎనివే తమ్మి, మంచిగా అందరు మంచిగా ఎదగాలి. పత్రిక బలం మాకు ఉంటేనే కదా ఉంటుంది, కానీ అందరు మంచిగా ఎదగాలి. ఇంకా మీ కింది స్థాయి కళాకారులను ఇంకా చిన్న వాళ్ళని ఇంకా పుషప్ చేసి మీరు ఇంకో హ్యాండ్ ఇచ్చి మీరు ఖచ్చితంగా వాళ్ళనో పైకి తేవాలి. కళాకారులకు తరపున మా బలగం ఎప్పుడు సపోర్ట్గా ఉంటుంది. అప్పుడప్పుడు అయితే అవకాశం ఏంటి తమ్మి, జర తప్పించుకొని అవకాశం నువ్వు అడుగుడా డిమాండ్ చేయాలి. డిమాండా? ఓకే, డిమాండ్ చేస్తున్నా. ఓకేనా మా పేరు రంజన్ ఓకే మరి మాటల పాట కూడా వస్తుంది నెక్స్ట్ మా 1940 నా దగ్గర వాడిండు. మళ్ళీ కొత్తగా ఉంది మళ్ళీ వింటే. థ్యాంక్ యూ తిరు. ఎనీవే మా ఇంటర్వ్యూలో ఇంత టైం ఇచ్చి ఓ లిరిక్ గుర్తు చేసినందుకు, అంత లిరిక్ సాయం చేసినందుకు బాబుకి థ్యాంక్ యూ. బా కృష్ణ, ఒక మాటల తిరుపతి లైన్ తెప్పించినామంటే నువ్వు బాపి. మిట్టపల్లి సురేందర్ గారు ఏమని అంటారు? మళ్ళీ పొడవలు మనకి ఆయన ఫస్ట్ ఇంటర్వ్యూలో చెప్పు. సాహితీ కళా ఎప్పుడు బిజీ, 24 hours బిజీ అయితే కళా పోషణలో అయ్యా. దయచేసి కొంత సమయం తర్వాత మళ్ళీ మాట్లాడతాడు. ఇంకో ఏం పాడతావు బాపి? ఇంకా మంచిది, నీ ఇష్టమైన పాట పెట్టాయి ఒకటి. నేను ఎప్పుడు పోలీసు వాళ్ళు మేము రాసినా నేను రాయలేదు, కానీ నేను ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం సమయం ఇవ్వలేదు. సామాజికంగా ఎప్పుడు నిరంతరం జ్యోతిరావు పూలే కానీ నేను బాబాసాహెబ్ అంబేద్కర్ మీదనే ఒకటే సాంగ్ రాశాను. నా మొత్తం లైఫ్లో నేను రాసిన వందలాది పాటలు మొత్తం కూడా సమాజం యొక్క హితం కోసం. ఎప్పుడో ఒక తమ్ముడు ఫోన్ చేసి ఊరో కాలేజీలకు పోయి చదువుకునేటోళ్ళని పల్లెటూరు ఊరోడు అని చెప్పి వాడు బాధపడితే కూడా రాసిన అద్భుతమైన పాట. ఊరోడు అంటూ సోదరామా, ఊరోన్ని చులకనగా చూడవద్దు రామా, ఊరోన్ని చులకనగా చూడవద్దురా, ఈ ఊరోడే లేకపోతే భూమి మీదరా, ఊపిరున్నవాడు ఎవడు ఉండబోడురా, కొండలు పగలేసి బండలన్నీ తీసినం, బీడు భూములన్నీ శిలకపోతము చేసినం, బురదలోన దిగుతూ వరు నాట్లు వేసినం, చెమటగారుతుంటే ధాన్యాన్ని మోసినం, మీరు తింటూ బతికే అన్నమెవడు పండించరా, మీ జీవితాన్ని మీకే టెక్నాలజీ ఇచ్చరా, ఊరోడు అంటూ సోదరా. హలో నమస్తే బాబు. బాపి నమస్కారం. బలగం టీవీ ఇంటర్వ్యూలో ఉన్నాము. ద గ్రేట్ రేంజల్ రాజేష్ గారు వచ్చారు. ఇప్పుడే నీ అనుమతి లేకుండా పాట పాడండి, ఎందుకంటే మా సురేందర్ మంచిగా ఉండే ఇప్పుడు ఏమంటే పట్టించుకుంటాడని ఇప్పుడే ఒక కామెంట్ ఏమన్నా
ఒక గొప్ప విప్లవకారుడు సురేందర్ ఇప్పుడు విప్లవకారుడుగా లేడు అంటున్నా. అట్లా ఇప్పుడు విప్లవకారుడుగా లేడు, వెనకట బాగా విప్లవకారుడు అని ఒక కామెంట్ చేశాడు. దీని మీద మీరు రెస్పాండ్ కావాల్సిన అవసరం ఉంది కాబట్టి. ఏమన్నాడు ఒక మామా హలో రాజేష్, కలిగినోళ్ళ కలికి మేడకెదుటే మురికి వాడ, ఈ పాట వాడిన ఇంటర్వ్యూలో, ఆల్రెడీ ఆన్లైన్లో ఇంటర్వ్యూ. ఈ సురేందర్ ఇప్పుడు లేడు, మళ్ళీ ఎప్పుడు వస్తాడో, ఎప్పుడో ఒకసారి అట్లా నాగలి పాటతో మళ్ళీ బయటకు వచ్చిండు. అసలు సురేందర్ రాసినంత అద్భుతమైన విప్లవం ఎవరు రాయలేరు. అంటే రాసినప్పటికీ కూడా ఆయన ధోరణి ఆయనదే. ఇప్పుడు సురేందర్ వేరు, అప్పుడు సురేందర్ వేరు. నేను ఆ సురేందర్ని ఈ సురేందర్ రెండింటిని కలిపి చూసిన. ఇప్పుడు జర కమర్షియలైజ్ అయింది, కానీ సురేందర్ అప్పుడు అట్లా కాదు అని చెప్పాను. ఇక దీని మీద మీ కామెంట్ ఏమైనా చెప్పచ్చు. చూసినావు బాబు ఎంత 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 దుర్మార్గమైన మాట మాట్లాడండి. ఒక పేద బిడ్డను పట్టుకొని కేవలం ఒక 2-3 ఇల్లే ఉన్నాయి మా బాబ్కి అని చెప్పిన. పేద బిడ్డను పట్టుకొని అట్లా కమర్షియల్ అని ఎట్లా ఉన్నా ఇప్పుడు డాడీ నాకు చేయొచ్చిన పని కుండలు చేయడం వచ్చు బాపి. డాడీ నేను కుండలు చేస్తూ ఎవరి దగ్గరికి వెళ్ళి అడుక్కోవాలి చెప్పాను తినడానికి. నేను నా కుండలోనే నీళ్ళు అక్కడనే వండుకోవాలి. కాబట్టి నా వృత్తిని వ్యాపారం కూడా చేయాలి. ఎందుకంటే నేను బతకాలి కదా, ఆధారపడి ఉన్నది కదా, భూమందం దానికోసం చేయాలి అంతే. మనం అనిల్ అంబానీ, ధీరుభాయ్ అంబానీ, ముఖేష్ అంబానీ గారితో పోలిస్తే ఈ దేశ సంపదను సేకరించుకుని బతుకుతున్న వాళ్ళలో పోలిస్తే అసలు నాలాంటి వాడు, రాజేష్ లాంటి వాడు, నీలాంటి వాడు ఏ మూలకు కురగాడు. వాస్తవం, అసలు లెక్కలకి రావు కదా. కమర్షియలైజ్ అంటే వాళ్ళు అన్ని వేల కోట్లాస్తి నా దగ్గర ఉంటే, అన్ని లక్షల కోట్లాస్తి నా దగ్గర ఉంటే నేను విపరీతంగా జనానికి పంచిపెట్టింది. వాస్తవం. నా దగ్గర లేదు కాబట్టి నా దగ్గర ఉన్న విద్యనే ఒకవైపు వ్యాపారం చేస్తూ ఇంకోవైపు సమాజం కోసం రాస్తా బతుకుతున్నా బాబాయ్. బాపి ఏదైనా చిన్న పాట వినిపిస్తావా? లైట్గా మైక్ దగ్గర పెట్టిన, అవుట్ స్పీకర్ పెట్టిన. రాజేష్ అన్నదాన్ని నేను 100% ఏకీభవిస్తున్నా. క్లాప్స్ 100% ఏకీభవిస్తా. అంటే మన దగ్గర ఉన్నదాంతోనే మనం బ్రతుకుతాం. ఇప్పుడు ఒక రైతు తనకున్న ఎకరం భూమిలోనే పంట తీయాలి. తీసిన పంటను రైతు తనకు కావాల్సింది ఉంచుకొని మిగతా అమ్ముకుంటాడు. దాన్ని మనం కమర్షియలైజ్ అనలేం కదా. రైతు ఎలాంటాడో రాజేష్ గాని, మీరు గాని, నేను గాని, మనం ఎవ్వరమైనా రైతు లాంటి వాళ్ళు. రైతుది నాగలిది కొంచెం ఒక సాకి వినిపిస్తావు బాపి? నాగలి కళ్ళలో కన్నీరెందుకో, అందరి ఆకలి తీర్చినందుక, ఎద్దుల బండికి ఎదురీతెందుకో, కొందరి స్వార్థము పండనందుక, మట్టి నుండి పుట్టించుకున్న పంటనెందుకో, కక్షగట్టి తాకట్టు పెట్టే రాజ్యమెందుకో, రాజధాని కళ్ళ ముందే రైతులెందరో, రాలుతున్న రాజు ఎవడు ఆపడెందుకో, నాగలి కళ్ళలో కన్నీరెందుకో, అందరి ఆకలి తీర్చినందుక. థ్యాంక్ యూ బాపి, ధన్యవాదాలు. ఇంత టైం ఇచ్చి మా సిరిసిల్లలో కూడా ఇంత అవకాశం ఇచ్చి నువ్వు పట్నపోలు మీరు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు డాడీ. జర అప్పుడప్పుడు ఇట్లాంటి టైం అప్పుడప్పుడు జర టైం క్రమశిక్షణతో టైం మెయింటైన్ చేయి నా దగ్గర డాడీ. గ్లూకోజ్ అయిపోయిందా డాడీ? గ్లూకోజ్ అయిపోయిందా? చిన్న ఈ జోక్ చెప్పాలి అవగానే. ఈ జోక్ ఎందుకు, ఈ జోక్ చెప్పాలి. మన అమ్మపాట సక్సెస్ గెలిచిండా, ఇక్కడ భూమి ఏర్పాటు చేసిండు. ఇక రాడుతున్నా అంటాడు, నేనేమో తినకుంటుంటా. చిన్న సిక్కల కోసం దావకాన పోయినా అంటాడు. 2 గంటలు రాకపోతే ఏం చేసినాడు, గ్లూకోజ్ పెట్టుకున్న బాపి అన్నాడు. మళ్ళీ 2 గంటల తర్వాత చేస్తే చిన్న చుక్కలు పెట్టిండు డాక్టర్. ధ్వనెక్కలేదు గ్లూకోజ్ అని అడిగా. ఇది కథ. థ్యాంక్ యూ, ధన్యవాదాలు బాపి. మీరు ఎప్పుడు కళాకారులు మంచిగా ఉండాలి, అద్భుతంగా సంపాదించుకుని ఇంకా పేద కళాకారులను ఆదుకోవాలి. పొట్టుపొడి సంపాదించుకుని పొట్టుపొడి పేదలకు సాయం చేయాలి. ఓకేనా బాపి? ఈ కళా సేవలు కూడా అట్నే మంచిగా ఉండరు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ బాపి. నీతో ఇద్దరు మళ్ళీ ఇద్దరు పెద్ద కళాకారులతో మిట్టపల్లి
ఏమైనా మందన సంపద చేసి లాస్ట్ ఏం పాడదాం ఒక 2 ఇక దనదన నాన్ స్టాప్ కొట్టి సామాజిక మనం అంబేద్కర్ పాటలు అన్నీ ఇక లవ్ ఫెయిలియర్ సాంగ్ అడిగినాం. లవ్ ఫీల్ రావు నా జీవితంలో నేను రాసిన ఫస్ట్ పాట ఈ కోణం కూడా ఉందని తెలియాలి. అంటే అదే మాట చెప్పిన సురేందర్ అయినా నేనైనా మాట్లాడినా పరకాయ ప్రవేశం చేయగలిగే శక్తి కళాకారులందరికీ ఉంటుంది. అయితే ఇజం టీవీ ఛానల్ ఉంటుంది, లార్డ్ కార్డ్ నారి అని, లార్డ్ కార్డ్ నారి అని నారి, అది పాటల బండి ఇంటర్వ్యూ చేసిన తమ్ముడు. ఓకే ఓకే నరేష్ కదా, నరేందర్ మొన్న వచ్చాడు కదా, వచ్చాడు. వాడు ఉండి అన్న ప్లీజ్ నా కోసం ఒకటి వాడు ఈ అంటే అంటే మామూలుగా ఒక ఛాలెంజ్ చేసిన అక్కడ ఏమనంటే అన్న నువ్వు ఇవన్నీ రాస్తావు చేస్తావు అని ఇంత నరేష్ చేసిన కథ లవ్ ఫెయిలియర్ సాంగ్లో ఒక పెద్ద చరిత్ర నడుస్తుంది, నువ్వు దాంట్లో వేయగలుగుతాను. అరే నేను కర్నూలు అంటాను రా, ఏ బాణమైనా వేయగలుగుతా, ఎందుకు రాదని చెప్పనుకున్నావు అని చెప్పి వాని కోసం రాసిన. ఇక ఇది ప్రజలకు కొత్త ముఖం. ఎందుకే ప్రేమ నేనంటే నీకు ఇంతటి ద్వేషము, ఎందుకేసుకున్నావే మంచి దానిల వేషము, ప్రాణం పోయిన వీడిపోనంటూ చేశావు ప్రమాణము, ఒక్క రాత్రిలోనే మారిపోతారమ్మా ఏమిటో ఈ ఘోరము, నన్ను కన్నయ్యా అంటూ పిలిచినప్పుడు మీ కన్న వాళ్ళు గుర్తురారా, నన్ను కన్నయ్యా అంటూ పిలిచినప్పుడు మీ కన్న వాళ్ళు గుర్తురారా, మేము ఎవరో తెలియనట్టు నటిస్తారు గతమసలు గుర్తుంచుకోరా, ఎందుకే ఎందుకే ప్రేమ నేనంటే నీకు ఇంతటి ద్వేషము, ఎందుకేసుకున్నావే మంచి దానిల వేషము. అద్భుతంగా రాష్ట్రం అద్భుతం. కానీ నరేష్ భాయ్ ఇంత పని చేయిస్తావు, విప్లవకారుతో ప్రేమ పాటలు రాయించిన అంటే. తిరుపతి వచ్చినావు మా సిరిసిల్ల కళాకారు కమ్మర్ తిరుపతి వచ్చిండు, ఇంకెవరెవరు వచ్చిండు, దేవయ్య వచ్చిండా, దేవనా చూసినా అందరు కలిసి వస్తారు తిరుపతి ఇటు వేసుకుంటా. థ్యాంక్ యూ తిరుపతి భాయ్, అనుకోకుండా అతిథులు మాకు ఈ ఇంటర్వ్యూలో. కానీ చూసినా నాకు అనుకోకుండా ఇప్పుడు దాకా బుట్టపల్లి సురేందర్ లైన్లోకి వచ్చింది, బలగాని మెచ్చింది. కానీ అనుకోకుండా బాపి ఈ బలగం టీవీకి మీరంతా ఒక ఆత్మీయ కుటుంబం, కళాకారులే దీనికి నాకు ఒక అంతేనే మరి ఏమైతే ఒక ఆస్తి అయిపోయింది బలగం టీవీకి. దేవనా తిరుపతి అన్న, కానీ మా అందరు ఫస్ట్ నాకు వీళ్ళందరూ టైం ఇచ్చారు కానీ నువ్వు ఇయ్యలే, మళ్ళీ ముగ్గురు అతిరథ మహారాజులు ఇవ్వకుండా పెట్టి చూడు. వచ్చింది కాలం సమయం అట్లా. మా దేవన్న పెద్ద మనిషి గ్రాండ్ ఫాదర్. తిరుపతి కూడా ఒకటి అంబేద్కర్ పాట అద్భుతంగా పాడుతాడు. ఇది మనం ఏంటి ఒకసారి మనం ఇంటికి వచ్చినప్పుడు అది ఒక రెంజల రాజేష్ అన్న బలగం టీవీకి రావడం చాలా సంతోషం అన్న. చాలా రోజుల తర్వాత మన సిరిసిల్లకి రావడం, మా సిరిసిల్లకి రావడం చాలా అదృష్టం. అందులో బాలన్న కాయితీ బాలన్నతో అందరికీ ధన్యవాదాలు. వేల వేల సుక్కలలో యాడున్నవో నింగి నెలంత నువ్వు పరుచుకున్నవో, వేల వేల సుక్కలలో యాడున్నవో నింగి నెలంత నువ్వు పరుచుకున్నవో, పొడిసేటి పొద్దులోన నీవున్నవో లోకమంత వెలుగులను పంచుతున్నవో, పొడిసేటి పొద్దులోన నీవున్నవో లోకమంత వెలుగులను పంచుతున్నవో, అక్షరాల వీరుడా అంటరాని సూర్యుడా బాబా సాహెబు నీకు సలాములో, వేల వేల అరే వేల 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 సుక్కలలో యాడున్నవో నింగి నెలంత నువ్వు పరుచుకున్నవో, పొడిసేటి పొద్దులోన నీవున్నవో లోకమంత వెలుగులను పంచుతున్నవో. అన్న మీ దగ్గరికి వచ్చి మొట్టమొదటి రాసుకున్న పాట మీదైనా పాట అన్న. మళ్ళీ ఈరోజు కూడా బలగం టీవీ ద్వారా మిమ్మల్ని కలుసుకున్నందుకు చాలా సంతోషం అన్న. ఇప్పుడు నువ్వు యాంకరు, దేవన్న సింగర్. ఇప్పుడు మా దేవన్న ఇప్పుడు మనకు గెస్ట్ ఇక్కడ, నువ్వేం అడుగుతావు, ఏం పాట అడుగుతావు? ఆయన ఏ పాట పాడినా అద్భుతమే. నాకు చాలా గొప్పగా అనిపించే విషయం ఏంటంటే మేము అందరం చిన్నగా అంటే మళ్ళీ మా తరకు నాకు పెద్ద ఏజ్ డిఫరెంట్ గుడ్డుల మీద ప్రతి ఊర్లో గుడ్ల మీద దేవన్న పాట మారుమోగినప్పుడు ఆయన కంటే కూడా ఆనందపడ్డది నేను. ఎన్నో గుళ్ళ మీద ఈయన అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తారు, ఎవరు నీకు గుడిలోకి రావద్దు మీరు అంటరాని వాళ్ళని చెప్పి అన్నారు. ఆ గుడి మేలుకుంటుందే దేవన్న. ఇక చాలామంది అంటే నేను ఏమంటుంటే కళకు కులం లేదు, కళకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. అందుకే మనం రీసెంట్గా మా పాట విషయంలో కూడా నేను ఇంటర్వ్యూలో సమాధానం చెప్పాను. ఇప్పుడు
కీరవాణి గారు మ్యూజిక్ డైరెక్టర్ చేసిన ఇదేంది అదేంది అన్నప్పుడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారికి చాలా ఇష్టమైనటువంటి గాయకుడితో పాట పాడించుకున్నాను. ఎవరు? జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం. ఆయన కూడా ఆంధ్రనే, కానీ మన తెలంగాణలో ఉన్నటువంటి చాలామందికి తెలియదు ఆయన తెలంగాణలో ఇప్పుడు మ్యూజిక్ చేసిన ఆయన ఆంధ్రని అనుకున్నారు, కానీ లేదు. అంటే నేను ఆ సందర్భం వచ్చింది కాబట్టి చెప్పిన కళకు కులము ప్రాంతం భేదం లేదు. మా దేవన్న పాట గుడి మీద మారుమోగినప్పుడు గర్వపడ్డాను అందరికంటే ఎక్కువగా. బా అంటే కళకు కులం లేదు. నీకు ఇష్టమైన పాట దేవుని పాట ఏముంది దేవన్న? గుడి మీద మారుమోగుతూనే ఉంటుంది కానీ ఆ యొక్క వ్యవస్థ మాత్రం అట్లనే నడుస్తుంది. పాటను ప్రేమిస్తారు కానీ అది పలానోడు వాడినంటే మళ్ళీ దాన్ని పక్కన పెడతారు పక్క. ఇక అది ఉండదు, అదంతా అగ్రవర్ణాలు. అగ్రవర్ణాలలో ముఖ్యమైనటువంటి వాడు బాపనోడు. బాపనోడు అయితే పక్కన పెడతాడు. వాడు శృతిలో పాడిన వాడాడు, మంత్రం శృతిలో చెప్పాడు, ఒక శ్లోకం కూడా శృతిలో వాడాడు, కానీ వాడు మన పాటను అస్సలకే సైసాడు. ఇది మాత్రం పక్క. ఏం పాడినావు అప్పుడు? దేవుని మంచిది ఒకటి. దేవుని మీద ఏం పాడతామే ఇప్పుడు? దేవుడు ఏం చేసినాను వాడు? నాగులమ్మ కొన్ని కోట్ల మంది చూసి దేవుడు ఏం చేసిన దేవుని పాటలతో బతికిండు దేవుని వెనకట. బట్ కళ రూపకంగా పక్క. ఇప్పుడు నువ్వు పిలిచి గణపతి పాట వాడమంటే చాలా అద్భుతంగా లీనమై పాడతా. ఏం పాట? అయ్యప్ప వాడమంటే ప్రసాద్ వెళ్తాడు అప్పుడప్పుడు. తర్వాత ఒకటి అబ్బబ్బా అయ్యప్ప దేవుడంటే నీవే, దేవుడంటే నీవే, కేరళన వెలిసినట్టు దేవుడంటే నీవే, దేవుడంటే నీవే, కోరుకున్న వరములిచ్చే దేవుడంటే నీవే, దేవుడంటే నీవే అని చెప్పి ఆయన మేము కూడా పెద్ద పదం నడిచిన అంజన్న మీద కూడా కొండగట్టు వాడినాము. దీని ఈ ట్యూన్లో 100,000 ఉంటాయి. ఇక ఇదే ట్యూన్లో వేరే ట్యూన్లు కూడా ఉన్నాయి. కొండగట్టులో వెలసిన అంజన్నా నీ అండా దండ మాకుండాలని కొబ్బరికాయలు పూలు పండ్లు పలహారాలు నీకు దెస్తిమయ్యా. కొండగట్టులో వెలసిన అంజన్నా నీ అండా దండ మాకుండాలని కొబ్బరికాయలు పూలు పండ్లు పలహారాలు నీకు దెస్తిమయ్యా. అంజన్నా అంజన్నా మా అన్నా కోటొక్క మొక్కలు మెక్కినాం అంజన్నకు. నాగులమ్మ ఎస్. నాకు బాగా అంటే అంతకుముందు తెగిపడ్డానికి సుఖాలు అవే ఉన్నాయి. స్టేజ్ మీద క్రికెట్ జోక్ అవన్నీ చెప్పినాం. అప్పుడు ప్రజలు ప్రేక్షక దేవుళ్ళు అందరూ ఆదరించారు. 30 సంవత్సరాలు 35 దాకా వచ్చినాం ఈ యొక్క రంగంలో పూట. పక్క 89 ఆల్ ఇండియా రేడియో, 94 దూరదర్శన్, అట్లా క్యాసెట్లు రింగు తిరిగే క్యాసెట్లు మొదలు పెడితే సీడీలు పెన్ డ్రైవ్లు. చెప్తే అప్పుడు ఆ క్రికెట్ జోక్, అప్పుడు క్రికెట్ చెప్పు హరి హరియా రఘునందన. ఆ యొక్క విధంగా ఎప్పుడైతే ఆ యొక్క లాల్ బహదూర్ స్టేడియం లోపల అజారుద్దీన్ ఇమ్రాన్ ఖాన్ ఆ యొక్క క్రికెట్ పోటీలు పెట్టుకున్నారు పాకిస్తాన్కి ఇండియాకు. ఆ యొక్క ఇమ్రాన్ ఖాన్ ఎప్పుడైతే ఆ యొక్క బాల్ తీసుకొని లాకు పూసుకుంటా దాన్ని మీద ఊమి వేసుకుంటా, ఎప్పుడైతే లాకు రాసుకుంటా ఎర్రని బాలు తెల్లవాడిపోతున్నది, వాడు ఆ శైల ఈ శైల దింపుకొని ఎప్పుడైతే మూడు కట్టలు దిక్కిసిరేద్దామని సుత్తుండో, అగదుడు నాయన ఇండియా బిడ్డడు, అజరుద్దీన్ బిడ్డడు, మన ఇండియా కెప్టెను, బిడ్డను ఎట్లెత్తావు చూస్తాయి బాలు 16 వచ్చలు కావాలి, 6 4 పోవాలి, నా ఇండియన్ గెలిపించుకోవాలని చెప్పి అజరుద్దీన్ ఒక్కసారి ఎప్పుడైతే ఆ 3 కట్టలు కలిసి కింద కొట్టుకుంటే మీద చూస్తున్నాడు. ఇది కథ అప్పుడు రామాయణం అంటే అన్ని చర్చి ఫాదర్ చెప్తే ఎట్లుంటుంది, బుర్ర కథ చెప్తే ఎట్లుంటుంది. అప్పుడు వెనకట చేసినాం, అది 25 ఏళ్ళ కింద ముచ్చట అది. ఓకే, ఇప్పుడు మీకు నాగులమ్మ ఎస్ నాగులమ్మ పాట అదే. ఇక నాగులమ్మ పాట మంచిగానే బిజల బాగానే నడిచింది, కొన్ని మిలియన్స్ పోయినాయి. మావాడు సింగర్ శివాజీ అని ప్రొడ్యూసర్ దానికి. ఆ సింగర్ శివాజీ ఉండిట్లో వాడిందని చెప్పి మొత్తం రామాయణం అంతా వేరే అయిపోయింది. అది ఇచ్చిండు మొన్న ఒక అదుపులో బంగారం పెట్టిండు, ఓ 35,000 ఇచ్చిండు లాస్ట్కి. అదృష్టవంతుడు. ఓకే, మనోడు మంచోడే, నవ యువ ప్రొడ్యూసర్ పిల్లాడే. నాగులమ్మ నాగులమ్మ నల్ల నాగులమ్మ నల్ల నాగులమ్మ నల్ల నాగులమ్మ నీ ఇంటి ముందడి బాయి
అరే బాయి మీద గిరుక నీ ఇంటి ముందడి బాయి అరే బాయి మీద గిరుక గిరుకోలే 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 తిరిగి రావమ్మో నల్ల నాగులమ్మ గిరుకోలే తిరిగి రావమ్మో నల్ల నాగులమ్మ నాగులమ్మో నల్ల నాగులమ్మ 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 నాగులమ్మో నల్ల నాగులమ్మ నాగులమ్మ నాగులమ్మో నల్ల నాగులమ్మ. కానీ దేవన్న నీ గొంతులో అది ఇంకా ఏజ్ పెరిగినా కూడా గొంతు దగ్గుతలేదు ఏమన్నా పెరిగిందని ఎవరు చెప్పారు? ఏజ్ పెరగలే 50 వాళ్ళే అయ్యా ఎక్కడ ఎంతలో అంటే నువ్వు పుట్టినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ నువ్వే రాసినవే? ఇక మా అమ్మ నాన్న దయ ఒకటి, మా గురువు దయ ఒకటి, సుద్దాల బాలయ్య గారు. నాన్న అంటే నాన్న మీద ఏం రాసిన? నా ఏం పాడినా? నాన్న మీద నాకు అవకాశాలు రాలే. నేను వాడినే కావు, మన సాయి చంద్ వాడిండు. అమ్మ పాట వాడినాం, మనదే మన ఎవర్ గ్రీన్ పాట అమ్మది. ఎన్నోసార్లు ఇంటర్వ్యూలో పాట కూడా అద్భుతంగా మా కోసం అమ్మ పాట. అమ్మలో నీ విలువ తెలుసుకో ఓ అమ్మ కొడుక బయట పడ్డ రోజు తలుచుకో. అమ్మలో నీ విలువ తెలుసుకో ఓ అమ్మ కొడుక బయట పడ్డ రోజు తలుచుకో. 9 నెలలు మోసినాది ఊపిరి నీకు దినాది. 9 నెలలు మోసినాది ఊపిరి నీకు దినాది. ఊడిగం నీకు చేసినాది ఊడిగం నీకు చేసినాది ఉపవాసం ఉన్నది. ఉత్తగా నువ్వు ఊడి పడలేదు ఓ అమ్మ కొడుక పురిటి బాధలు నువ్వు పడలేదు. ఉత్తగా నువ్వు ఊడి పడలేదు ఓ అమ్మ కొడుక పురిటి బాధలు నువ్వు పడలేదు. ఆలి నీకు మొన్నటిదిరా పిల్లలు నిన్నటివారు. ఆలు నీకు మొన్నటిదిరా పిల్లలు నిన్నటివారు. నేడు అమ్మను అలకసేయకు నేడు అమ్మను అలకసేయకు. ఆకలితో మార్చి చంపకు. బొడ్డు పేగు తెగి పడ్డమురా ఓ అమ్మ కొడుక ఉన్న నెత్తురు అమ్మదే గదరా. అమ్మలో నీ విలువ తెలుసుకో ఓ అమ్మ కొడుక బయట పడ్డ రోజు తలుచుకో. దేవుడెక్కడో లేడురా మన అమ్మలో ఉన్నాడురా. దేవుడెక్కడో లేడురా మన అమ్మలో ఉన్నాడురా. అమ్మ కాళ్ళకు మొక్కరా అమ్మ కాళ్ళకు మొక్కరా. ఆ పైన దేవుడే దిక్కురా. అమ్మ లోటు ఎవరు తీర్చరురా ఓ అమ్మ కొడుక అమ్మ దీవెన నిన్ను నడుపునురా. ఓ అమ్మ కొడుక అమ్మ దీవెన నిన్ను నడుపునురా. థ్యాంక్ యూ దేవన్న, ధన్యవాదాలు. అమ్మను మళ్ళీ గుర్తు చేసినాం. తిరుపతి అన్న, ఇంటర్వ్యూ క్లోజ్ చేద్దాం. ఒక మంచి పాట, నీకు నచ్చిన పాట రాయేషన్కి మళ్ళీ మనసు దొయ్యాలి. అరుణోదయ రామారావు అరుణోదయ రామారావు ఓకే అమరుడైండు. ఆయన ఈ ప్రాంతంలో కూడా బాగా తిరిగిండు. నేను చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ ఆయనను తొలి ఇక్కడ దళంను చూసినప్పుడు తనను కూడా నేను చూడడం జరిగింది. మన ప్రాంతంలో కూడా చాలా విప్లవ సాహిత్యాలు విప్లవ గొంతుతో చాలా పాడిన పాటలు ఉన్నాయి. అన్న అంటే చాలా ఇష్టం నాకు. నువ్వు గొంతెత్తుతే గోదావరి లోయలో ఎంత
ఊగింది ఉయ్యాల నీ పాట వింటూ నజ్జల్పరి నవ యౌవనమయ్యింది ఆ వేళ నువ్వు గొంతెత్తుతే గోదావరి లోయలో ఎంత ఊగింది ఉయ్యాల నీ పాట వింటూ నజ్జల్పరి నవ యౌవనమయ్యింది ఆ వేళ నవ యౌవనమయ్యింది ఆ వేళ నవ యౌవనమయ్యింది ఆ వేళ రాళ్ళను కరిగించి రాగము తీసి రాజాన్ని కబలించ గానము చేసి తప్పుల్ల నిప్పుల్ల దండోరేసి నింగికి ఎర్రని జెండెగరేసి పచ్చని అడివమ్మ గాయాలను వెచ్చని భౌతిక గాయాలను పచ్చని మోయమ్మ గాయాలను వెచ్చని భౌతిక గాయాలను గానము చేసినవు రామారావు ప్రాణము పోసినవు నువ్వు గొంతెత్తుతే గోదావరి లోయలో ఎంత ఊగింది ఉయ్యాల నీ పాట వింటూ నజ్జల్పరి నవ యౌవనమయ్యింది ఆ వేళ సత్యమన్నా రామన్నా నీ ఆట పాట సత్యమన్నా నీ ఆట పాట ఎక్కు పెట్టిన తూపాకి తూట నువ్వు గొంతెత్తుతే గోదావరి లోయలో ఎంత ఊగింది ఉయ్యాల నీ పాట వింటూ నజ్జల్పరి నవ యౌవనమయ్యింది ఆ వేళ నవ యౌవనమయ్యింది ఆ వేళ నవ యౌవనమయ్యింది ఆ వేళ నవ యౌవనమయ్యింది ఆ వేళ మిట్టపల్లి సురేందర్ మన కలిగినోడి కలికినాడు అద్భుతంగా నువ్వు కూడా సాకి ఇస్తావు మా బలగం టీవీ కోసం మహా ఎవరో వాడింది అది మన మిత్రుడే వాడింది కదా ఆ పాట ప్రసాద్ వాడింది తమ్ముడు అద్భుతమైన నవ యువకుడు అద్భుతమైనటువంటి లేత గొంతు మరి చాలా చక్కటి అమృతవాన్ని గుర్తపట్టి అమృతవాణి స్టూడియోని గుర్తపట్టినట్టున్నాడు అద్భుతమైన రచన ఉన్నది గానం ఉన్నది తమ్ముడు ఇంత వటుడు ఇంత ఇంకా మంచి స్థాయికి ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేలార నుంచి వచ్చి రేలార ప్రసాద్గా పేరుగాంచి ఇప్పుడు రచనతో పాటు పాటతో పాటు ప్రయాణిస్తూ హైదరాబాద్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని తెచ్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మొన్న రీసెంట్ ఒక పాట పాడింది పాట రాసింది చాంపండు అక్క ఉన్నది జానపద గీతం ఇంకా మంచి స్థాయికి ఎదగాలి తమ్ముడు థ్యాంక్ యూ వెరీ మచ్ కలిగినోళ్ళ కలికి మేడ ముందే మురికి వాడ కారులో నా దొరల హోరు కాలే కడుపుతో తిరుగునొకరు ఇదే నా దేశం మారిన తీరు చూడవేదలా కలిపోరు రాజ్యంలో రాజకీయ జెండాలు తప్ప ఏది మారలే అడగవే అమ్మా ఈ భారతదేశం ఎదుగుతుందట అడగవే అమ్మా ఈ భారతదేశం ఎదుగుతుందట అడగవే అమ్మా అడగవే అమ్మా ఈ భారతదేశం ఎదుగుతుందట అడగవే అమ్మా మేడ మీద మేడలెన్నో కట్టుకుంటే వేణివాడు మేడ ముందే పూరి గుడిసెలో బతుకుతుంటే ఇదే నా దేశం మారిన తీరు ఎదలా కలిపోరు శ్మశానమైన ప్రశాంతమెంతో మన దేశం గౌరవే అడగవే అమ్మా ఈ భారతదేశం ఎదుగుతుందట అడగవే అమ్మా అడిగితే ఎంకొంటారు నువ్వు అడిగితే ఏమంటారు అడగవే అమ్మా ఈ భారతదేశం ఎదుగుతుందట అడగవే అమ్మా అడగవే అమ్మా ఈ భారతదేశం ఎదుగుతుందట అడగవే
అమ్మా. థ్యాంక్ యూ దేవన్న, ధన్యవాదాలు. ధన్యవాదాలు బలగం ప్రేక్షకులకు, బలగం యాజమాన్యానికి. మరి ఇంత చక్కటి అవకాశం మా మిత్రుడు, అది పోరు బిడ్డ, వాస్తవానికి సమస్త వ్యవస్థలపైన పోరాటం చేస్తూ ముందుకు సాగిపోతున్నటువంటి మా మిత్రుడు, మా తమ్ముడు, మా రెంజల రాజేష్, అది ఒక పులిబిడ్డ. కాబట్టి ప్రతి ఒక్క సమస్య దళితుల పట్ల కానీ సమాజంలో ఎలాంటి రుగ్మత జరిగినా దానిపై పోరాటం చేస్తున్నటువంటి నా మిత్రుడు, తమ్ముడు రెంజల్ల ఎప్పుడు పెద్ద పులి లెక్కనే బతకాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ బలగం బాలు గారికి. బలగం స్టూడియోకి, నా టీవీ ఛానల్కి వచ్చిన రేంజర్ల బాపికి, కమ్మర్ తిరుపతి గారికి, ఆకును దేవయ్య గారికి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ ఛానల్ మీద మీ సూప్ ఇట్నే ఉండాలి, సల్లని సూప్ అప్పుడప్పుడు ఇది జర పైకి పోయేదాకా చూడు. మీదే ఛానల్ ఇది, కళాకారుల కోసం పెట్టిన ఛానలే అయ్యా. మా సూప్ ఎప్పటికుంటుంది అయ్యా, మా సూప్ ఎప్పుడు మీ పైన ఉంటుంది. ఓకే, ధన్యవాదాలు. సలాబాద్ మాంచన అయ్యా. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మంచి ఇంకో గెస్ట్తో నెక్స్ట్ ఇంకొక అద్భుతమైన గెస్ట్ని తీసుకొచ్చి మళ్ళీ మా బలగం ప్రేక్షకులకు పరిచయం చేస్తాం. రాజేష్ గారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ బికాస్ ఐఎమ్ టుడే హియర్. ఒక దశాబ్ద కాలం నుంచి బాలు గాయత్రి గారి యొక్క విలేకరి పోరాటాన్ని ప్రత్యక్షంగా గమనిస్తున్నటువంటి నేను, ఎంతోమంది గల్ఫ్లో ఉన్నటువంటి చాలామంది, ఎస్పెషల్లీ గల్ఫ్లో ఉన్నటువంటి మిత్రులు, వాళ్ళ యొక్క సమస్యలపైన ఆయన సానుకూలంగా స్పందించడం, వాళ్ళకు మంచి జరిగే విధంగా ముందుకు పోవడం, అట్లాగే కొత్త కళాకారులను పరిచయం చేయడం. అంటే ఓవర్స్ ద పీపుల్ నాట్ హ్యావింగ్ ద ప్లాట్ఫామ్, ఎవరికైతే ప్లాట్ఫామ్ లేదో వాళ్ళందరికీ కూడా తనే ఒక ప్లాట్ఫామ్గా మారి సమాజాన్ని పరిచయం చేసేటువంటి ఒక గొప్ప వ్యక్తి. ఆయన యొక్క ప్రేమ, ఆదర, అభిమానాలలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు నేను సంతోషిస్తూ ఉన్నా. ఆయన రీసెంట్గా పెట్టినటువంటి బలగం ఎన్నో అద్భుతమైనటువంటి పాటల్ని మాలాంటి కళాకారుల నుంచి ఎన్నో అందించి ఎప్పుడు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూనే రిపోర్టర్గా ఆయన యొక్క ప్రవృత్తిని మర్చిపోకుండా ముందుకు సాగుతున్నటువంటి మా అన్న బాలు గాయత్రి గారిని మీరు ఇట్లాగే ఎప్పుడు దీవిస్తూ మనస్ఫూర్తిగా గొప్పతనాన్ని అందరూ కూడా చేస్తూ ఉండాలి కోరుకుంటా. థ్యాంక్ యూ. మధ్యలో వచ్చినా కూడా తిరుపతిన మంచిగా వాస్తవానికి అనుకోకుండా ఇంటర్వ్యూ చేసిన మా శివ వేములవాడకి వెళ్ళి వాపి నువ్వు వస్తున్నావు అంటే అరగంటలో శివ వేములవాడ నుంచి శివ వీళ్ళందరూ వచ్చి నా ఇంటర్వ్యూకి ఇంత సక్సెస్ చేసి ధన్యవాదాలు బాపి. గల్ఫ్లో అప్పటి సోషల్ మీడియా బాగా వైరల్ అయింది. ఎందుకంటే అదేం పాట ఉంటే గల్ఫ్ అన్నల కోసం మనం ఇంత పెద్ద ఇంటర్వ్యూలో గల్ఫ్ అన్నల గురించి నడిలోకి రావాలి. నాకు సమస్య ఉంటుంది, మీరు అందరూ క్షమించాలి. ఏంటంటే నేను ఎప్పుడు కొత్త పాటలు రాస్తూ ఉంటాను కాబట్టి పాత పాటలు మర్చిపోతూ ఉంటా. భారతదేశపు యువత బ్రతుకు ఎడారి పాలు అవుతుంది, పరాయి దేశపు కష్టములో ప్రతిదినము కరిగిపోతుంది, వందే మాతరమన్న మాట వలస వెళ్ళిపోతుంది, సత్యశ్యామలమన్న మాట సమాధి చేయబడుతుంది, విశ్వములోనే కీర్తి గడించిన భారతదేశమురా, విశ్వములోనే కీర్తి గడించిన భారతదేశమురా, తన బిడ్డలకు పాది కనుమరుగై కన్నీళ్లు వెడుతుందిరా, భారతదేశపు యువత బ్రతుకు ఎడారి పాలు అవుతుంది, పరాయి దేశపు కష్టములో ప్రతిదినము కరిగిపోతుంది, వందే మాతరమన్న మాట వలస వెళ్ళిపోతుంది, సత్యశ్యామలమన్న మాట సమాధి చేయబడుతుంది, భూమిని నమ్మిన రైతు బతుకీడ బుగ్గి పాలు అయితే, కలల లోకాన్ని చూపించొకడా గల్ఫు బాట చూపే, ఏజెంటు మనవోడు అనుకొని నువ్వనెంతో నమ్మినావు, ఆ నమ్మకాన్ని వాడమ్ముకొని నిన్ను నిండ ముంచినాడు, భాష రాని ఆ దేశమెల్లి వెనుదిరిగి వెళ్ళలేక కన్నీళ్లతో కడుపు నింపుకొని పైకి చిరునవ్వు చెందినారా, భారతదేశపు యువత బ్రతుకు ఎడారి పాలు అవుతుంది, పరాయి దేశపు కష్టములో ప్రతిదినము కరిగిపోతుంది, వందే మాతరమన్న మాట వలస వెళ్ళిపోతుంది, సత్యశ్యామలమన్న మాట సమాధి చేయబడుతుంది. ఎంతో అద్భుతమైనటువంటి పాటను నేనే రాసి, ఎందుకంటే నేను కూడా వన్ ఆఫ్ ది గల్ఫ్ కార్మికుని కాబట్టి ఐ నో ద పెయిన్. నేను అప్పట్లో చాలా వైరల్ అయింది. నేను రాసిన రేలా ప్రసాద్ ఈ పాటతో నేను ఫస్ట్ చూసింది ఈ పాటతో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ దేవన్న. ధన్యవాదాలు అందరికీ. ఈ ఇంటర్వ్యూకి సహకరించిన ప్రతి ఒక్కరికి అందరికి పేరు పేరున ధన్యవాదాలు చెబుతూ
గల్ఫ్ది మన బుర్ర సతీష్ రాసిన పాట ఏమండి? ఎట్లున్నావో ఏ తీరుగున్నావో ఎరుకన్న జైర మామా నీ ఎత ఏందో తెలుపర మామా. ఎట్లున్నావో ఏ తీరుగున్నావో ఎరుకన్న జైర మామా నీ ఎత ఏందో తెలుపర మామా. బతుకు పాడుగాను మెతుకు లేదనుకుంటా దుబాయి నువ్వు పోయినావా మాకు దుఃఖాన్ని పెట్టిపోయినావా. ఏ తీరుగున్నావో ఎరుకన్న జైర మామా నీ ఎత ఎందో తెలుపర మామా. బతుకు పాడుగాను మెతుకు లేదనుకుంటా దుబాయి నువ్వు పోయినావా మాకు దుఃఖాన్ని పెట్టిపోయినావా. ఎట్లున్నావో ఏ తీరుగున్నావో ఎరుకన్న జైర మామా నీ ఎత ఎందో తెలుపర మామా. దుబాయ్ ఎతలు కథలు ఎంత చెప్పుకున్నా చాలా తక్కువ. కాబట్టి వారి యొక్క జీవితాల్లో వెలుగులు నింపాలని చెప్పి ప్రతి ఒక్క ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం, అడుగుతున్నాం. ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మేము చేతులెత్తి వేడుకుంటాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ముఖ్యంగా యూత్ మాత్రం డ్రగ్స్కి ఈ గంజాయికి మాత్రం దూరంగా ఉండండి. ఇప్పుడు ఎక్కువ చిన్న చిన్న గలీలు దాకా వచ్చింది మిత్రులారా. మీ జీవితాలు మాత్రం ఈ డ్రగ్స్తో గంజాయితో మాత్రం వృధా చేసుకోకండి. మీ జీవితాల్లో ఏమంటారు నాశనం చేసుకోవద్దని నేను ఈ బలగం టీ ద్వారా కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మన రాజేష్ గారు కూడా మంచి పాట పాడాడు ఏది డ్రగ్స్ మీద. ఇది మాత్రం మీ తల్లిదండ్రులు కూడా పిల్లల మీద ఖచ్చితంగా కన్నేసి పెట్టండి. మొన్న సిరిసిల్ల పోలీసులు కేసులు కూడా పెడతారు. ఏది వాడు ఎంత 16-17 ఏళ్ళు ఉంటారు, వాడు గంజాయి తాగుతూ రీల్స్ చేస్తారు, ఇన్స్టాలు సిగరెట్లు తాగుతూ బీర్లు తాగుతూ. ఇది ఎప్పటికైనా ఒక యువత చెడు సన్మార్గంలో పడితే అది దేశానికే ముప్పు. భావి భారత పౌరులు మీరు ఖచ్చితంగా వీటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని బలగం టీ ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.